నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు అంటే దేవుడు డైరెక్ట్గా రెలంలోనికి మాట్లాడుతున్నారు. Do not touch my anointed ones. The Lord has said this and he spoke to the realm directly. మనము యోసేపుని తీసుకున్నారనుకో, మమ్మల్ని క్షమించు అని అన్నలు వచ్చి అడిగినప్పుడు ఏమంటాడు? నేను ఏదైనా దేవుని స్థానంలో ఉన్నానా అని అంటాడు. In Genesis chapter 50 verse 19, Joseph tells his brother, am I in the place of God that I have to forgive you? అంటే దానికి తగ్గట్టు ఏం చేశాడు? బ్రదర్స్ని చేర్చుకున్నాడు, ఫుడ్ ఇచ్చాడు, వాళ్ళని పోషించాడు. అతడు తన రాజ మందిరంలో వాళ్ళని పెట్టుకున్నాడు. Not only just the forgiveness aspect, he was showing love and affection by feeding his brothers, taking care of their respective families also. అంటే అతను చెప్పాడంటే న్యాయంగానే కనబడుతుంది. But if he has said, that means there's something which is fair. నేను ఏదైనా దేవుడి స్థానంలో ఉన్నానా అంటే, నేనెవరినండి మిమ్మల్ని క్షమించడానికి? నేనేం దేవుణ్ణి కాదు కదా, ఆయనే మిమ్మల్ని క్షమిస్తారు అని చెప్పిన దానికి తగ్గ ప్రవర్తన కలిగి యోసేపు ఉన్నాడు. And Joseph's behavior was so good that whatever he put it in action also by showing that love and affection. మరి అలాగే ఇదే విధంగా చాలా మంది వ్యక్తులు కూడా ఉంటారు. నేనెవరినండి మిమ్మల్ని క్షమించేది, ఆయనే దేవుడే క్షమిస్తారు అని చెప్తారు. కానీ బయటకెళ్ళి తన మీద అందరూ నెగిటివ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు. But most of the people they say they forgive are the ones who go about slandering the same people whom they say that they're forgiven. కదా, క్షమాపణ అడిగే వ్యక్తి రాజమందిరంలో ఉంటే, నేను దేవుడి స్థానంలో ఉన్నానా, నేనెవరిని నిన్ను క్షమించేదన్న వ్యక్తి రాజ్యం వెలుపట ఉన్నాడు. వాడు the person who's there inside the kingdom of God has actually got the forgiveness of sins. But the people who say, am I in the place of God, are the people who have not forgiven but are outside the kingdom of God. అంటే దానికి అర్థం ఏంటి? And what does it mean? నువ్వు రాజ్యము వెలుపట ఉన్నావు అని అంటే దేవుడే నీకు విరోధిగా నిలబడ్డారని అర్థం. When you're outside the kingdom of God, it means that God himself has become an enemy to you. దేవుడు గుర్తు వేసిన వారి పక్షమున నిలబడి నీతో యుద్ధం చేస్తున్నారని అర్థం. The Lord God himself is standing on the side of the person who is having the mark of God and fighting against the people who are enemies of this person. Revelation 22 verse 11 ఒకసారి చూద్దాము. Revelation 22 verse 11 ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఎన్ని ఉన్నాయండి అక్కడ? Look at the way the things are being categorized. రాసుకుని చూద్దాం, ఒక్కొక్క పాయింట్ చూద్దాం. Let's write each and every point. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఇందులో ఏముంది? అన్యాయము చేయవాడు ఇంకాను అన్యాయమే చేయని అంటే వాళ్ళు ఇంకా మారు మనసు లేదు. ఎందుకంటే నీ బలహీనత ఏముందో దానికే వదిలే. He who is unjust, let him be unjust still. That means whatever is your weakness, let it remain as it is. అక్కడ వాక్యం ఏమంటుంది? What does the word say? అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయమే చేయి. Let the unjust person continue doing what is injustice. ఇప్పుడు ప్రెజెంట్ నీ స్థితి, నీ స్థాయి ఏంటి? Now, what is your current status and position in the Lord? మెయిన్ ఇది నువ్వు ఒక్కసారి మీరు పరీక్షించుకోవాల్సింది పై అపియరెన్స్ కాదు, నీ హృదయంలో ఉన్న నీ క్యారెక్టర్ని ఒకసారి హైలైట్ చేసుకోవాలి. It's not your superficial external outward looks, but you need to check your deep secret. I mean, how good you're looking, appearing inside. అంటే దేవుడు ఆయనే వచ్చి వారిని రక్షించును. God himself came down to save them. ప్రభు నాకు సహాయం చేయి. People say, Lord, help me. ప్రభు నా ప్రార్థన విను. Lord, hear my prayers. ప్రభు నా ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి. Lord, bail me out of all these problems.
మరి నువ్వు అన్యాయం చేసే దాంట్లో నువ్వు ఉంటే But if you are unjust and if you are filthy, do you think God will save? And here, నువ్వు అడిగిన దానికి నీ జవాబు దొరుకుద్దా? do you get answers from God for whatever you asked? No. దేవుడు ఆయనే వచ్చి వాళ్ళని రక్షిస్తారు? Do you think God will come himself and save మిమ్మల్ని this kind of అడుగుతున్నా, people? మీరే క్వశ్చన్స్ You need to ask the question. Why didn't you answer? అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేస్తాడు, చేయనిచ్చుకోండి, వదిలేండి. Let the guy who's doing injustice or injustice continue to be unjust still. దేవుడు అతన్ని రక్షించడానికి వస్తారా? Now the question is, will God come down to save this person? పని చేస్తాదా? Do you think the blood of Jesus Christ will వారి be effective? బాప్తిస్మం పని చేస్తాదా? Or will his baptism be effective? అయిపోయింది, ఆన్సర్ Then వచ్చేసింది. you got the answer, isn't it? పవిత్రుడైన వాడు ఇంకను పవిత్రుడుగానే ఉండనిమ్ము. Let the person who is holy continue to be holy. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండినమ్ము. Let the righteous person continue to be righteous. పరిశుద్ధుడుగా ఉండేవాడు పరిశుద్ధంగానే ఉండనిమ్ము. Let the holy person continue to be holy. వారిని రక్షించడానికి దేవుడు వస్తారా రారా? Now the person who's righteous and Very holy, good. will God come to save the person or not? ఈ బుద్ధి మనుషులకు లేదు. But this kind of common sense people do not have. దేవుణ్ణి నమ్ముకున్న వాడందరూ కూడా, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. Therefore, know this for sure: all people who are baptized will not be eligible or qualified to go to heaven or ఆ paradise. వాక్యం ఉంది, వాక్యంలో నువ్వు లేవు, అది గుర్తుపెట్టుకోను. You will say the word refers so, but you are not according to the word of అంటే God. నీకు కంఫర్ట్ అయిన వాక్యాలు నీకు దొరుకుతాయి. You need only comfortable word of God. డానియల్ 12:10 ఒకసారి చూద్దాం. డానియల్ 12:10. దానియేలు 12వ అధ్యాయము 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును అంతే. గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. బుద్ధిమంతులు దేవుని చూడగలుగుతారు, దేవుని గ్రహించగలుగుతారు. అలాగైతే wise- దెయ్యం దేవుని చూడగలుగుతుంది, అలాగని చెప్పి దెయ్యం బుద్ధిమంతుడు అని చెప్పలేం కదా. But the wise shall understand. That means those who know the word of God can understand. But that doesn't mean the devil knows the word of God and he understands. మరి శూనేమీరాలు ఎలా గుర్తుపట్టగలిగింది? How did the Shunammite woman recognize? శూనేమీరాలు చూసింది ప్రవక్తనే, Shunammite woman was knowing the prophet. కానీ ఆ ప్రవక్త నోట్లో నుండి వచ్చే దేవుణ్ణి చూడగలిగింది ఆమె. Well, she was able to see the God through the prophet. ఆమె దేవుణ్ణి మొక్కింది She worshipped the Lord God himself. కదా, దేవుడికి మొక్కింది. She worshipped God. అంటే అక్కడ దెయ్యం కూడా మనిషి కుమారుడికి మొక్కడం జరిగింది. Even the devil was worshipping and bowing down to నీ God. Lord. దేవుడికే మొక్కాలని కూడా చెప్పడం జరిగింది. And it also said that you have to bow down your Lord మొక్కుతుంది your God. మనిషికి కాదు, మొక్కుతుంది దేవుడికి అన్నది మనుషులకు తెలియట్లేదు కాబట్టి సిలువ వేయడం జరుగుతుంది. The devil was not worshipping to a man, he was worshipping to God, bowing down to God. And then these people did not understand, so they wanted to crucify Jesus. హృదయాన్ని పరిశుద్ధపరుచుకునే వాళ్ళు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడగలుగుతారని వాక్యం చెప్పింది Blessed are the pure in heart. That's what is said in Matthew chapter 5 verse 8. కదా. దుష్టులు దుష్కార్యాలు చేస్తారు, The unjust people will continue to be unjust. కూర్చునేది సంఘంలోనే, Though they sit in the వినేది congregation, వాక్యమే, they hear the word. కానీ వాళ్ళ బుద్ధి మారదు, వారి ఆలోచన మారదు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద పెట్టరు కాబట్టి. That the minds will not change because they focus more on themselves than focusing upon the teachings of Christ. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం కావాలి, కానీ దేవుడు వాళ్ళకి లీడర్ గా వద్దు, దేవుడు వారిని పరిపాలించొద్దు, కానీ వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదం ఒక్కటే. They don't want God to be a ruler for them, but they want only the blessings of God, not him being a ruler or reigning over them. కాబట్టి బుద్ధిహీనులు మాత్రమే, బుద్ధిహీనులు దేవుణ్ణి గ్రహించలేరు, గుర్తుపట్టలేరు. Therefore, the foolish people cannot understand God. అలాగే Proverbs 4:18 ఒకసారి చూద్దాం. Proverbs chapter 4:18. సామెతలు 4వ అధ్యాయము 18వ వచనం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమాయును, తాము దేని మీద పడునది వారికి తెలియదు. అంతే. ఇందాక డానియల్ 12:10 లో ఏముంది? దుష్టులు దుష్కార్యాలు చేస్తారు కాబట్టి దుష్టులు గ్రహించలేరు, నీతిమంతులు గ్రహించగలరు అని అన్నారు. But the wicked shall do wickedly, and none of the wicked shall understand. That's what is mentioned in Daniel chapter 12 verse 10. అంటే వాళ్ళకి ఒక శ్రమ వచ్చినా, ఒక కష్టం వచ్చినా కూడా అది గ్రహించి తెలుసుకుని దాని నుండి బయటకు వచ్చే మార్గం వాళ్ళు తెలుసుకుంటారు. కానీ బుద్ధిహీనులకు తెలియదు కాబట్టి, అది ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలియదు కాబట్టి, ఎక్కడికి వెళ్ళి పడుతున్నారో, ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతున్నారో కూడా వాళ్ళకే తెలియదు. When the affliction strikes a wise and a righteous person, he knows where it has come from and he knows how to mend his ways according to the word of God. But the wicked people, when they're afflicted, they do not know, they don't have any clue what are the reasons for their afflictions. ఎహెజ్కేల్ 3:27 కూడా చూద్దాం. Ezekiel chapter 3:27.
హెచ్కేలు 3వ అధ్యాయము 27వ వచనం. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకు యుండును గాక ఉమ్, అని ప్రభువకు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. అయిపోయింది. మరి ఇంత మంచి వాక్యాలు ఉన్నప్పుడు, ఇంత మంచి మాటలు ఉన్నప్పుడు ఎందుకు వినలేకపోతున్నారు? ఎందుకు కొంతమంది వింటున్నారు? ఎందుకు కొంతమంది వినలేకపోతున్నారు? ఎంతమంది విని అవును కదా, ఇది మంచే కదా చెప్తున్నారు, ఇందులో ఏముంది, నేను ఇందులో చేయడం వల్ల నాకేం జరుగుతుంది, మంచే కదా అన్న ఆలోచన ప్రశ్న మంచి వేసుకోలేకపోతున్నారు. కానీ ఒకటి చెప్తున్నాను, మంచి వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా కూడా ఆ మంచితనాన్ని మనుషులు గుర్తుపెట్టుకోరంట. When a righteous person does something which is very good, most of the wicked people cannot recognize. So even if the teachings are coming from here, which is very good, why is that many of you are not able to understand, implement it into your life? ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి మాటలు చెప్పి మంచి మార్గంలోనికి నడిపించినా కూడా వాళ్ళు నమ్మరంట. No matter how hard you teach them the good way of the Lord, they don't want to believe, they don't want to follow. కానీ ముంచేసేవాడు అబద్ధం చెప్పినా కూడా నమ్ముతారు. But the sad part is when a corrupt person comes into the life, they want to believe in the lies and they get drowned. ముంచేసేవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. The person who is corrupt and evil, they want to believe in his lies. అందుకే ఈ భూమి మీద ఏం జరుగుతుంది? So what's happening in this world? ముంచేసే వాళ్ళు విచ్చలవిడిగా ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటే మంచి వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. That's the reason you can come across so many people who give up, but they are backstabbers and there are people who spoil your life. But the people who are righteous and good, they're very rare to be found. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఆ విధమైన ప్రవర్తనతో తిరుగుతున్నారని వాళ్ళకే తెలియదు. Because the evil person doesn't know that he's having that kind of evil thoughts in him. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, దేన్ని నమ్ముతున్నారు అంటే భూమి మీద 95% 95% ముంచేసే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. 95% of the world are evil and corrupt. They want to spoil the lives of others. అంతే, వాళ్ళు కానీ వాళ్ళ మాటలే నమ్ముతారు, అదే నిజమని నమ్ముతారు. And most of the people want to believe in the lies of a corrupt person. ఎందుకని? Why? అన్యాయస్తులు అన్యాయమే చేయాలి, Because the unjust people have to do దుష్టులు injustice. దుష్కార్యాలే చేస్తారు. The filthy people have to do something which is filthy. అప్రమాణికులు ప్రామిస్ చేసి వాళ్ళు ప్రామిస్ ని బ్రేక్ చేస్తూనే ఉంటారు. And the people who don't keep the word will keep on breaking the word. నోట్తో అబద్ధాలు చెప్పుకుంటూ నేను సత్యం మాట్లాడతానని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. Their lips constantly speak lies, but they say as if they're speaking the అంటే truth. మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటారని వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు బయట పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు These foolish people will easily expose themselves and display their folly to others. సత్యం నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఉన్నదొన్నట్టు సత్యమే చెప్తారు, అందులో The truth- కలిపేది లేదు తీసేసేది లేదు. The truth is always single and a same statement. No matter how many times you ask, it's going to be the నేను same. నాకు ఇప్పటికీ గుర్తుంటది, I always remember this. సత్యం నిన్ను కాపాడుతుంది, నువ్వు పలికే అబద్ధము నువ్వు కాపాడుకుంటూ రావాలి. When you speak the truth, that truth will keep on saving you. But when you speak a lie, you have to save that lie. You have to safeguard from not being ఎందుకంటే exposed. నీకొచ్చే ఒక్క అజంప్షన్ అది దేవుడి నుంచి వచ్చిందని అంటావు నువ్వు. Because the assumptions was your own source, but you think it's come from మరి God. దావీదుతో చెప్పింది నిజమే కదా. అభిషేక్ ఏమంటాడు, ఇదిగో నేటి తిరుమన దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగించారు, నిజమే, అదేం అబద్ధం కాదు, చుట్టానికి అలాగే కనబడుతుంది. What Abishai told to David about Saul, see, God has handed over your enemy into your hands, means that was true. ఎందుకు దావీదు నమ్మల? But why did David did not believe in the words of Abishai? బుద్ధిమంతుడు కాబట్టి. Because he was a wise person. బుద్ధిమంతుడు కాబట్టి, నీతి న్యాయము ఎరిగిన వాడు కాబట్టి, దేవుని హృదయము బాగుగా ఎరిగిన వాడు కాబట్టి అటువంటి ప్రవర్తన కలిగి He ఉన్నాడు. was righteous and holy. That's what he did not believe in the words of others. He just believed in what God said. కదా. ఒక్కసారి మీరు 2 తిమోతి 3:13 కూడా చూడండి. 2 Timothy chapter 3 verse 13. 2 Timothy 3. అందుకే చెప్తున్నా, ఎంత మంది ఉన్నా, ఎందుకంటే చాలా ఇంత వాక్యం విన్నారు కదా వాళ్ళు, ఎంత విన్నా ఎజ్కేల్ 3:27 అని చెప్తుంది. నువ్వు వెళ్ళి చెప్పు, వినేవాళ్ళు వింటారు, అంతే, చెప్పు. But what does Ezekiel 3:27 say? Thus the Lord says, he who hears, let him hear, but he who refuses, let him refuse. For they are a rebellious house, but you keep going and telling them. లిక్రిషువోతో 2 తిమోతి 3వ అధ్యాయము 13వ వచనం. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. అంతే. మనల్ని మనం మోసం చేసుకుంటే అర్థం తెలుసా? What do you mean when you're deceiving yourself on your own and being deceived? అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం అని అంటే అక్కడ ఏమీ లేనిది ఉన్నట్టు రిసీవ్ చేసుకొని
ఏమి నార్మల్ గా మాట్లాడిన మాటను కూడా దాన్ని తారుమారు చేసుకొని నువ్వు ఇంకొకరికి చెప్తావు. చూడటానికి ఇంకొకరికి చెప్తున్నట్టు ఉంటది కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అన్నది నువ్వు రియలైజ్ అవ్వవు. Being deceived is you are thinking which is something which is wrong, but actually it is, I mean, you're thinking it is right, but it is not so. And not only that, you're going and sharing others also about the lie. That means you're deceiving yourself. ఏంటి నేను కొత్త పాయింట్ ఒకటి తీసుకొచ్చాను కాబట్టి I'm bringing a new point. దాన్ని అందరికీ తెలిసిందేంటి, మ్యానిపులేషన్ అంటే అందరికీ తెలుసు. You know the word called as a manipulation. మ్యానిపులేషన్ అంటే మాటల్ని తారుమారు చేయడం, వారికి కావలసినట్టుగా మార్చుకోవచ్చు ఏదైనా సరే. Manipulations or manipulators are those people who change the script or change the word according to their convenience and their opinions. ఎందుకంటే దేవుడి వాక్యం వినని వారు, These people will give deaf ears. ఎందుకంటే బుద్ధిహీనులై దేవుణ్ణి గ్రహించని వారు, They are foolish people who cannot understand and comprehend God. అన్యాయం చేసేవారు, ఇంకా అన్యాయం చేస్తూ ఉన్నవారు, The wicked people will continue to become more wicked. దుష్టులు దుష్కార్యాలు చేసేవాళ్ళు, The unjust people will become more unjust. దుష్టుడు ఎక్కడికి వెళ్ళి పడతాడో కూడా తెలియని వారు, These people do not know where an unjust person will land himself into. వీళ్ళందరూ కూడా దేవుడి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎట్లాగా? And if these people are known to say the word of God, what will happen? వాళ్ళ దృష్టిలో దేవుడైతే అలా ఉండడు కదా, దేవుడైతే ఇలా ఉండడు కదా, దేవుడైతే ఇట్లా మాట్లాడరు కదా, దేవుడైతే అలా మాట్లాడు కదా. నువ్వెవరు దేవుడి స్క్రిప్ట్ రాయడానికి? Who are you to tell about the character of God? If it were God, he should not speak like that. If it were God, he should not behave like this. Who are you? What do you ఆయన know about God? సన్నిధిలో నిలబడగలుగుతావా? Can you stand at his presence? అసలు ఆయన స్వరాన్ని వినేంత శక్తి సామర్థ్యాలు నీకుందా? సింపుల్ గా చెప్తారు ఆయన స్వరం విన్నాను అని. At least do you have the strength to listen to his voice? దేవుడు నీతో మాట్లాడారు అన్నది నువ్వు సెన్స్ చేస్తే మరలా ఆ తప్పు చేయకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకుని భద్రపరుచుకుంటావు నువ్వు. If for sure that God is speaking to you, you will for sure ensure that you will not cheat, deceive, or you conduct yourself very well. కదా, ఈ మ్యానిపులేషన్ ఉన్న వాళ్ళు తనకు నచ్చినట్టుగా దేవుడి వాక్యాన్ని మార్చుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ స్క్రిప్ట్ నే వాళ్ళకి నచ్చినట్టు చూపించగలుగుతున్నప్పుడు ఎలాగైనా But మార్చగలుగుతారు. the manipulators can change the script. They can change their words and manipulate it and present it in the wrong way. ఒక పరిస్థితిని, ఒక వ్యక్తిని కూడా వారికి అనుకూలంగా మార్చుకోగలిగే కెపాసిటీ ఒక్క మ్యానిపులేషన్ కే ఉంటుంది. దేవుడు ఎలా చేస్తాడు నేను చెప్తున్నాను మీకు. Do you know God allows these manipulators, but these manipulators will change the script, change the stance, and talk in the way that's convenient to them. దేవుడు ప్రతిదీ ఎలా చేస్తారండి. God allows ఓకే, everything, నువ్వు ఏం చేయాలో నీకు తెలిసి ఉండాలి but you should know what you ought to do. అంతే. దేవుడు ముద్ర వేసి ఉన్న వాళ్ళు దేవుడి మీద డిపెండ్ అయి నిలబడి ఉంటారు అంతే. But those who have the mark of God will be depending only on God. మరి ఏ విధంగా నువ్వు వాక్యం రిసీవ్ చేసుకుంటున్నావు అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చదవండి 2 Timothy 3:13. Now it all depends upon how you're receiving the word of God. Now let's read 2 Timothy 3:13. 2 తిమోతి 3:13. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. అంతే. మాథ్యూ 15:14 చూద్దాం. మాథ్యూ 15:14. మత్తయి సువార్త 15:14. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా. ఇక్కడ వాక్యం చెప్పింది కానీ మన వాళ్ళకి ఏ ఆచారం మిగిలిపోయింది? What is నేను the, ఇక్కడే దేవుని తెలుసుకున్నాను, నేను ఇక్కడే బాప్టిజం తీసుకున్నాను కాబట్టి ఇక్కడే కమ్యూనియన్ తీసుకోవాలి. the Matthew 15:14 very clearly says the blind, if he leads the blind, both will fall into the ditch. But what is the tradition that is followed by most of the people? They say, I came to know of the Lord Jesus Christ in this particular church, therefore I'm bound to be in this particular place. అంటే నువ్వు బాప్టిజం తీసుకుంది బాప్టిజం అని నువ్వు అనుకుంటున్నావు అనమాట. You are thinking the baptism what you have taken is right. నిజంగా నువ్వు బాప్టిజం తీసుకుంది కరెక్ట్ అని అనుకుంటే బైబిల్లో లేని దీని అవసరం లేని విశ్వాసాన్ని నువ్వు నమ్ముతున్నావు, అక్కడే నువ్వు దొరికేసావు నువ్వు. And then your baptism goes into vain because that which is irrelevant, not necessary, you're believing in those things. ఎందుకంటే గారడవాడు కూడా క్రీస్తుని నమ్మే బాప్టిజం తీసుకున్నాడు. Even Simon the sorcerer believed in God and took baptism. కానీ But what వాక్యం ఏం happened? చెప్తుంది? నీ హృదయం దేవుడి ముందు సరిగ్గా లేదు, నువ్వు దేవుని క్షమాపణ అడుగు, పెర్హాప్స్ ఒకవేళ నీ హృదయ పాపములు క్షమింపబడవచ్చునేమో After అన్నారు. his baptism, Peter sharply rebuked him, telling that your heart is not found to be right in the sight of God. Therefore, repent of this wickedness, if perhaps God may forgive you. అపోస్తలు పౌలు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. Apostle Paul also took baptism. తీసుకునే ముందు అతని యొక్క సాక్ష్యం ఏంటి? What was the testimony of Apostle ఆ Paul? వెలుగుకి నేను అవిధేయుడినై ఉండలేకపోయాను అని అంటాడు. He says, after that, I have never been disobedient to the light or to the calling or
what are the words that I heard? అంటే అతను బాప్తిస్మం తీసుకున్నాడంటే మనకు అర్థం కనబడుతుంది. మరి నీ బాప్టిజంలో ఏముంది? We know the purpose of being baptized, Paul being baptized, but what is the purpose of your being baptized? ఆచారం ఉందా? You think you're మత not caught up? ఆచారం ఉందా? Are you not caught up మీ in your మతంలో customs and కలపడానికి traditions? 7 సముద్రాలు తిరిగొస్తారని చెప్పారు. కరెక్టే జరుగుతుంది. Are you not proselyting a person and going 7 seas to go and save a person? Proverbs 14:32 చూద్దాం. Proverbs 14:32 సామెతలు 14వ అధ్యాయము 32వ వచనము. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతుడికి ఆశ్రయము కలదు. నీతిమంతులు ఎక్కడికి వెళ్ళినా కూడా, అందుకనే దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి రాజభోగమే. The righteous has a refuge even in his death. That's what happened to David. Though he was struggling, wherever he was going, he was getting favors and help. యాజకులందరూ దావీదును చేర్చుకుని అతనికి కత్తి ఇచ్చి అతనికి భోజనం పెట్టి చూసుకున్నారు. All the priests gathered David, they gave him wood and they gave that sword which was of Goliath and helped him. దావీదు కోసం మరణించారు కూడా. And for the sake of David, they laid down their lives. అలాగే దావీదుకి దాహం కావాలని ఉందనంటే యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ యెరూషలేము అంతా కూడా ఆ నదంతా దాటి అక్కడ నుండి నీళ్లు తీసుకొచ్చారు వాళ్ళు. And even when David was feeling thirsty, 3 strong men had to break the barricades of the Philistine, go to the enemy's camp and bring water from there. అప్పుడు దావీదు అంటాడు, నువ్వు నా మీద చూపించే ప్రేమ అది దేవుడి ప్రేమ. జూడ్ 1:24 కూడా చూద్దాం. జూడ్ 1:24 యూదా మొదటి అధ్యాయం 24వ వచనం. తొట్టిల్లకుండు మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వ యుగములను కలుగునుగాక. నిన్ను యథార్థంగా నిలబడటానికి, మరి యథార్థంగా నిలబడటానికి ఇక్కడ వాక్యం ఉన్నప్పుడు ఇప్పుడు నేను అంటాను ఆయన యొక్క రక్తం నిన్ను కడిగింది అని అంట. రెండోది ఏమంట, ఆయన యథార్థంగా ఆయన ముందు నిలబెట్టాలని దేవుడు వచ్చారు అని చెప్తా. కానీ మళ్ళీ నేనే చెప్తా నీతిమంతులు లేరు, ఎవరూ లేరు అని అంట. ఎలా ఉంటది మీకు? I am saying that the blood of Jesus Christ was effective in your life, and also I am telling that he was the one who made you stand ably. But at the same time, if we say there is no righteous and unrighteousness, which one will you take and how will you take? అంటే ఇక్కడ నుంచున్నాడే నువ్వు దేవుడికి సంబంధించిన వాడు అని అంటున్నావు, ఇక్కడ నుంచున్నాడువే నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు ఏంటి నీతిమంతులు లేరు ఎవరూ లేరు అని దేవుడు చెప్పారని. దేవుడు చెప్పలే, అపోస్తలుడు పౌలు చెప్పాడు అక్కడ. And here clearly you are saying that you are a righteous person, but at the same time you are contradicting your own statement, telling that there can be none righteous. ఎవరికి చెప్పారు? And to whom did Apostle Paul ఆ say? కాలంలో ఉన్న శాస్త్రులు పరిసయ్యులు యాజకులు దేవుడి వాక్యం ముందు పెట్టేసేసి మేము అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటూ దేవుడి వాక్యం తెలియకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళ గురించి మాట్లాడారు. Apostle Paul mentioned to the scribes and the Pharisees, telling there is no righteous among you, not to everybody that you cannot be righteous, because Paul also said you have been made righteous and you have to be like that. నాలో తప్పు కనపడితే నేను ఎత్తుకుంటే నాకేం కనిపించదు, అలాగని నేను నీతిమంతుడని నా నోటితో అయితే చెప్పుకోనని అన్నాడు అపోస్తలుడు Paul పౌలు. says if there is anything that is be found which is not correct, I cannot find, but that doesn't make me a righteous person either. అంటే ఎదుటి వాళ్ళని వాక్యంలో కన్ఫ్యూజ్ చేయడం కాదు. It's not confusing others through the word of God. నువ్వేం చేస్తున్నావు? నువ్వు పరలోకానికి వెళ్ళవు, మిగతా వాళ్ళని కూడా వెళ్ళనివ్వు. నీకన్నా రెండింతల నరకప్రాయం చేస్తామంటే ఇదిగో ఈ విధంగా నేర్పిస్తేనే నరకప్రాయం వెళ్తారు, కానీ వాళ్ళు ఏంటి పరలోకానికి వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తారు వాళ్ళు. What are you doing? You're not entering into heaven and not allowing others also enter into heaven, and in fact you're making the lives twice the lives of hell. ఒక్కసారి మాథ్యూ 25:10 కూడా చూద్దాం. మాథ్యూ 25:10 మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో లోపలికి పోయిరి. అంటే దేవుడు రక్షించేయడానికి ఆయన వచ్చి రక్షించే వారిని లోపలికి పంపించేశారు, వారి పక్షంలో యుద్ధం చేసే వాళ్ళని బయట ఉంచేశారు. And the people who are ready, the Lord brought them inside and saved them because they had the mark. But the people who thought they were ready were actually outside. అంటే నువ్వు ఎంత తలుపు కట్టినా నువ్వు రక్షించబడ్డావా? Just because you knock the door doesn't mean you're saved. రక్షించబడలా. You are not saved. ఈ మాట మాథ్యూ 25th చాప్టర్ లో ఉన్నది మీకు పాత నిబంధనలో కూడా జరుగుద్ది. What was mentioned in Matthew 25 is what has been mentioned in the Old Testament too. నువ్వు ఇన్ని సంవత్సరాలు వదిలేసి సడన్ గా నాకు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నావేంటి?
And after knowing all these things, suddenly you're introducing one. What are you introducing ఏ to whom? విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నావు? How are you introducing? నీ నామంలో నేను దెయ్యాలు వెలగొట్టలేదని ఇంట్రడ్యూస్ You're చేసుకుంటున్నావు. introducing to God, telling that, have I not cast out demons in నువ్వు your name? లాస్ట్ మినిట్ లో వస్తే నాకేం తెలుస్తుంది? నువ్వు ఎవరో నాకు తెలియదు కదా. When you come in the last minute, how would I know? I will simply say, I do not పాత know who you are. నిబంధన ఏముంటుంది? నేను తండ్రి అయితే నాకు ఇవ్వాల్సిన ఘనత ఏది అని అడుగుతారు. ఏది ఎక్కడ చూపించండి అని అడుగుతున్నారు. In the Old Testament, the Lord God is telling, if I were your father, where is the honor and glory due to you as a father? కదా, మరి ఆయనే వచ్చి రక్షించును అని అన్నప్పుడు నువ్వు ఎంత యుద్ధం చేయడానికి నువ్వు రెడీ అయినా కూడా దేవుడైతే వాళ్ళని రక్షించేస్తారు. And when you have to have a fight with God, God will save the other people, not you. కానీ నీ దృష్టిలో బుద్ధిహీనుడైన నువ్వు, బుద్ధిహీనులైన మీరు, మీ దృష్టిలో ఏమనిపిస్తది? But you being foolish and corrupt, what వాళ్ళు will appear to నాశనం you? చేసేసామని అనిపిస్తుంది నీకు. You will be thinking that the person is వాళ్ళ destroyed. జీవితాలు నాశనం చేసేసాము, వాళ్ళ పేరు నాశనం చేసాము నీకు అనిపిస్తది. You will be thinking, I have erased their names and caused difficulties for them. కానీ దేవుడు రక్షించారు, దేవుడు కాపాడారని నీకెలా తెలుసు? But how do you know if God has saved them or not? బుద్ధిమంతులు గ్రహిస్తారు. నువ్వు బుద్ధి లేనివాడు కదా, కాబట్టి నువ్వు గ్రహించలేవు. A wise person can understand, but you are not wise. ఎక్సోడస్ 14:14 ఇప్పుడు చూడండి. ఎక్సోడస్ 14:14 నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతే, ఊరకుండానే ఉండాలి. You need to hold your peace. ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యాయంగా ఉన్నవారు, ఓకే, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఈ లోకపరంగానైనా సరే దేన్నైనా ఉపయోగించుకుని న్యాయం కావాలని వెళ్ళాలని అనుకున్నా కూడా దేవుడు ఆ పనులు జరగనివ్వరు. If a just person is facing hardships and injustice, and if they go and knock at the door for justice, God will not allow that to happen. ఎందుకంటే వాళ్ళెవరు నీకు న్యాయం తీర్చేది? Because Lord- నీకు న్యాయం తీర్చేవాడు Amen. నేనున్నాను కదా అని చెప్పి Amen. ఆ Amen. పెంటలోనికి వెళ్ళనివ్వకుండా కాపాడి తీసుకొస్తారు. The Lord will say, why do you go and knock at the doors of human beings and the worldly people? Because I am the one who is going to give you justice and execute mercy and love. Come to me and I am going to give you rest. అక్కడ దేవుడు మిమ్మల్ని కన్సిడర్ చేస్తున్నారు. The Lord God is considering your వాళ్ళు ఏ case. తప్పు చేయలేదు, Because the Lord knows that you are వాళ్ళకి not అర్థం committing కావట్లేదు mistakes. ఏం చెయ్యాలో. But the people do not know what to do ఈ because they are లోకంలో ఉన్న implicated. లాను ఆశ్రయించాలని They కోరుకుంటున్నారు. wanted to go and meet the law and take the help of the law. అయినా కూడా దేవుడు ఏం చేస్తారు? ఆ పనులు అన్నది జరగనివ్వకుండా అక్కడ ఆపేస్తున్నారు. But what is God doing? He's not allowing it to go and knock the doors of the law of this land. అంటే నేనున్నాను కదా, నువ్వు వచ్చి చేసే, వీళ్ళెవ్వరు లేవు, ఎవరి సహాయం నీకు అవసరం లేదు, నేను చూసుకుంటాను. The Lord God is telling you don't have to go and knock at the doors of the humans. Come to me, for I will give you justice and mercy. మరలా చదవండి. The Lord will fight for you and you పరిస్థితులు shall hold your మారాయా, peace. సిట్యుయేషన్ ఏంటి నాకు ఇట్లా ఉందని అనుకున్నప్పుడు స్టాండ్ స్టిల్. When situations are not at all favorable and everything is going contrary, I will give you only one standing instruction. మీకు ఎట్లాగ దేవుడు సాయం చేస్తారో నుంచుని చూడు. You stand still and see how God is going to save you and help you out. ఓకే, ఎన్ని పరిస్థితులు వచ్చినా నుంచుని ఉంటా. No matter what is the situation, I will boldly stand. అనుభవ Amen. జ్ఞానంతో చెప్తున్నా. I'm speaking out of experience. కాబట్టి ఏది కదల్చదు. దేవుడు ముద్ర వేసిన వాళ్ళు ఆయన నడిపించే విధంగా తీసుకెళ్తున్నారు అని అంటే వాళ్ళకి ఆ ఆత్మీయ జీవితం ఒక్కటే వాళ్ళ జీవితంలో స్థిరంగా ఉంటుంది. The people who have been led by God, who have the mark of God, can never be shaken because the Spirit of the Lord leads them and they have the mark to be కాబట్టి ఏ protected. విషయాన్ని మీరు సీరియస్ గా తీసుకోకండి. Therefore, అది don't be- మరణకరం గల పాపము కాదు, మరణకరం కాని పాపము కాదని మీకు అవమానం కూడా జరగలేదు. Therefore, don't take small things into consideration because it was not humiliation or you're not put to test or shamed. కదా, వాళ్ళ అమ్మగారు ఎంత బాగా వంట చేస్తారో, చాలా బాగుంటుందని నీ దగ్గరకు వచ్చి నీ పిల్లలు చెప్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయి, పర్వాలేదు. When your children are coming and telling you, Mom, that auntie cooks food is so well and tasty, means accept the reality. ఓహో, ఎలా అక్కడే తిను But if you say, oh, really, then go and eat there. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? నీకు ఈగో హర్ట్ అయింది అక్కడ. Your ego has been నీ instigated. ఈగో హర్ట్ అయింది, నీకు ఒక్కరి దగ్గర ఉంటే పర్లేదు, కానీ ఆ ఈగోని ఊరంతా చూపిస్తావు, నీ ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తావు. Except you, everybody in the world knows that you have ego and pride. కదా, అక్కడ ఏమవుతుంది? నువ్వు ఎంత కరెక్షన్స్ ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. Therefore, whatever corrections you give to your children, they will not receive. Accept when it comes. Any comment coming from your children, accept అది it. మంచిది. అదంటే అదేం మరణకరం గల పాపము కాదు, మరణకరం కాని పాపము It's కాదు. nothing to do with the sin that's leading to death or not at all a sin. కదా, ఇక్కడ ఏముంటుంది? మరలా చదవండి 14th verse. అంతలో యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యను, ఆ మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఊరకనే ఎందుకన్నారంటే మనోళ్ళు నోరు తిన్నంగా ఉండదు కదా. You're supposed to remain silent because people are not
going to keep quiet. ఏంటి వాళ్ళ నోట్లోంచి మాట బయటకు వచ్చే ముందే లోపల చాలా స్కెచ్లు వేసేసుకుంటారు. Even before the words can come out of the mouth, there's so much of speech that goes within themselves. ఇలా అడిగారనుకో ఇలా చెప్తా, They'll say, if they ask me like this, I'm going to speak like this. ఒకవేళ అలా అడిగితే ఇలా చెప్తా, ఎలా చూస్తావో లాక్ చేస్తా No matter how they say, I'm going to corner them and lock them. కదా. వాళ్ళు వచ్చి ఏమనరు వెళ్ళిపోతారు. నీ టైం వేస్ట్, నీ ఆలోచన వేస్ట్, ఆ టైం అంతా ఇందులో పెట్టుకుంటే ఎంత But బాగుంటుంది. they will not utter a single word. Though you premeditated, the other person will remain quiet. So your entire time is ప్రతిదీ wasted. దేవుడు నీ నుంచి ఏమి ఉద్దేశిస్తారో అదే నేను చెప్తాను. I'm telling you about what God wants from you. Deuteronomy 20 verse 1-4. Deuteronomy 20 verses 1-4. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము మొదటి 4 వచనము. నీవు నీ శత్రువులతో యుద్ధములకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. Amen. అంతేకాదు మీరు యుద్ధములకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను. ఏమని? ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఈ Thank you, మాట Lord. మీ ప్లేస్ లో కూర్చుని విన్నాను అనుకో, And if I were you sitting and hearing this particular verse, దాన్ని నడుము చుట్టేసుకుని కూర్చుంటా. I will tie the word towards my waist and keep it with me. అస్సలు వదలను. I will not let it go. Amen. అందుకనే లైఫ్ లో ఎన్ని 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 ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఓకే, ఈ శరీరం ఏం గొప్పది కాదు. No matter what వాక్యము this body గొప్పది. had to go through this, so many struggles, the word of God is always superior, not this body. ఓకే, ఇప్పుడు యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను వదలని కాలు పట్టుకున్నాడు. Jacob hold the legs of God and said, unless you bless me, I'm not going to let నేను you కూడా go. కాలే పట్టుకుంటున్నా. Even I'm holding the legs of వాక్యం God. అది, But that's the word of God అది I'm నా holding. దేవుని యొక్క కాలు, And that's the legs of God. దాన్ని Amen. నేను నడుము కట్టుకుంటాను And I will bind it to my waist. అంతే. నడుము కట్టుకుంటున్నాను అని అంటే నీకు విధేయత కలిగి నేను ఉంటాను అని అర్థం. And that means I will be obedient to the word that I received. ఒక్కటేనండి, నేను దేవుడికి విధేయత చూపించాలి, I have to show obedience to God, మనుషులకి కాదు. not to people. కాబట్టి ఎంతవరకు నేను దేవుడికి నమ్మకంగా ఉండటాన్ని దాని మీద దృష్టి పెడతాను. నేను బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్న ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి దృష్టిలో కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనుషుల్ని చూసి కంటి చూపుతో తీర్పు తీర్చేస్తారు మనుషులు. And people judge superficially, externally. కంటి చూపుతో కాదు, ఈ చెవులతో తీర్పు తీర్చు. ఫస్ట్ విను, వాక్యం విను, నీ హృదయంలో ఏం జరుగుతుందో చెక్ చేసుకో, అప్పుడు గ్రహించు నువ్వు ఎవరి మాటలు వింటున్నావా అని. Don't judge by what you see, rather judge by what you hear, and then you will know who is that is speaking to you, if the word is there or not, or if the Spirit is speaking to you or not. 2 Chronicles 20:15 చూద్దాం ఒకసారి. ఇవన్నీ ఏంటి? దేవుడు ఏమంటున్నారు? నాకు నేనే వచ్చి మీ పక్షం యుద్ధం చేస్తాను, నువ్వేం చేయనవసరం పని లేదని చెప్తున్నారు. What is the Lord God telling? He's saying, you don't have to wage a battle, stand still, for I will come and fight on your behalf. శుభోతో. రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 15వ వచనం. 2 Chronicles chapter 20 verse 15. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరు అందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడి జరియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అంటే Amen. ఇక్కడ చెప్పారు, అప్పటికే యుద్ధానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేసారు. And even before the battle was going to be waged, the enemies had surrounded Jehoshaphat's land. చూడటానికి ఏంటి, వాళ్ళందరూ వచ్చేసి ఎదుర్కొని ఉన్నారు. The enemies have encamped around Jerusalem, అలాగే మనిషి కుమారుని సిలువ వేయడానికి అప్పగించడానికి రెడీగా ఉన్నారు. and the people were ready to quickly hand over, Jesus to ఈ crucify విధంగా him. అన్ని వచ్చేసావచ్చు. అలాగే Likewise, your situations also will be surrounded from కానీ all corners. నువ్వు నీ మైండ్ అంతా కూడా నాకు దేవుడే అని చెప్తే, నీ హృదయంతో వాళ్ళు వచ్చేసారు కదా అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే, నీ పక్షమున దేవుడు ఎలా యుద్ధం చేస్తారు? But if you're focusing upon the problem and defining your problems and say, I'm surrounded, I'm going through this stage, means how do you think God is going to come and wage the battle? Because you're not silent, you're not keeping quiet. యెహోషాపాతు తన ఉపవాస ప్రార్థనకి వాల్యూ ఇచ్చాడు. Jehoshaphat gave value to the fasting prayers. నాకున్నవాడు నువ్వు
తప్ప నాకు ఎవరూ లేరు ఈ భూమి మీద అని చెప్పేశారు He దేవుడితో. said, Father in heaven, God, I don't have anybody else except you. అని నేనే చూసుకుంటానని చెప్పడం జరిగింది. And then God said, don't worry, position yourself. I'm going to వీళ్ళేమి take care. యుద్ధం చేయలేదు, మీరు యుద్ధం చేస్తుంటే అక్కడికి వెళ్ళి నుంచోండి అంతే అని అన్నాడు. The Lord did not say, don't go and fight. He said, don't be afraid, nor be dismayed of this మిగతా multitude. అంతా దేవుడి యొక్క ఆ ప్రెసెన్స్ వలన అక్కడున్న వాళ్ళందరూ చెల్లచెదిరైపోయారు. Amen. It's purely because of the God's presence, the enemy was scattered. They got confused. They ఇది went away. కూడా అనుభవ జ్ఞానంతో This చెప్తున్నాను నేను. also I'm telling about experience. లైఫ్ ని ఏదో వింటున్నారు వెళ్ళిపోతున్నారు అని చూసుకున్నావు అంటే ఓ మెసేజ్ వెళ్తున్నట్టు ఉంటది. కానీ నీ ప్లేస్ లో నేను ఉన్నానంటే దీన్ని కాలికి చేతులకి నడుంకి కట్టుకుని వెళ్తాను నేను. If I were you, I will tie the word of God to my waist and bind it so that it's like catching the feet of God and then take it to my life. ఓకే, మనము జీవ గ్రంథంలో ఉండి నేను వీళ్ళలా ఉండాలి, నేను వీళ్ళ మార్చుకోవాలి, Amen. వీళ్ళలాగా ఎదగాలి, ఆ స్టేటస్ నా స్పిరిచువల్ స్టేటస్ నాకు కావాలి అని గ్రంథంలో ఉండి నువ్వు అడిగితే నువ్వు నిలబడగలుగుతావు. గ్రంథం బయట ఉంటూ వాళ్ళ ఉండాలి వీళ్ళ ఉండాలి, వాళ్ళకేం పోయింది వాళ్ళు బాగానే ఉన్నారు అని నువ్వు గ్రంథం బయట నుండి అనుకున్నావు అనుకో, నువ్వు గ్రంథం బయటే ఉండిపోతావు. When you read the word of God, you should be motivated and say, I have to be like this particular character. But if you're outside and say, oh, what for them? They are totally rich. Everything is comfortable. Means you are actually outside the kingdom of God. అంటే నీ పక్షం ఎందుకు దేవుడు యుద్ధం చేస్తాడు? నువ్వు దేవుడి వాక్యం యొక్క లోపల ఉంటే దేవుడు నీ పక్షంలో ఉండి యుద్ధం చేయడానికి ఉంటది. నువ్వు బయట ఉండి నువ్వు దేవుడిని దేవుడు నా పక్షంలో యుద్ధం చేయాలనంటే నువ్వు దేవుడి స్క్రిప్ట్ రాసుకుని కూర్చున్నావు When అక్కడ. the word of God is there inside you, recognize you and knows who you are, then God will fight on your behalf. But if there is no word of God in your heart, not abiding by it, why do you think God is going to help you and save you? చూడండి అమ్మా, ఐజయా 54:17 ఒకసారి చూద్దాం. ఐజియా 54:17, యెషయా 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికిని నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది నా వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ఏమన్నారు? నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నారంటే had నేను అదే said- నమ్ముతాను నేను. Amen. No weapon formed against you shall prosper. When the Lord said means it's very clear about it. వ్యభిచారం చేసే స్త్రీని రాయలేసుకుని కొడతానికి వచ్చేలేదా? What happened to the adulterous woman? Did the people not take the stones to వెళ్ళి go and hit her? కొట్టగలిగారా వాళ్ళు? What? But did it accomplish? కొట్టలేరు. Were they able to beat? ఎందుకని? No, they could not throw. ఎందుకని? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. Because no weapon formed against you shall prosper. ఆ వ్యభిచార స్త్రీతో చెప్తున్నారు. They're telling to that adulterous వాళ్ళు woman. రాలేసుకుని వచ్చారు కదా, ఆ రాళ్ళు నేనేం చేయదు. And the Lord is telling to the adulterous woman, they brought the stones to hit you, but Ante- nothing will affect you. ఏ ఆయుధము వర్ధిల్లదనంటే వాళ్ళలో పాపం ఉంది, దోషం ఉంది, ద్వేషం ఉంది, అన్యాయం ఉంది, మోసం ఉంది, అన్ని పనులు పెట్టుకొని వాళ్ళు రాలేసడానికి వస్తే ఏం పని చేస్తుందండి? మీ మీద ఏం పని జరుగుద్ది? When the evil people gather to stone you and attack you, they are themselves vile and corrupt and evil. Do you think it will be effective in attacking you? No, they జరగదు. cannot. It will be ineffective. జరగదు. అందుకే అన్నారు, అమ్మా నేను నీకు శిక్ష విధించను, ఇక పాపం చేయకు అని చెప్పారు. And then Jesus eventually asked this adulterous woman, where are your accusers? That they went away. దీని Neither మీద will I దంచి accuse you. ప్రసంగాలు Go away. ఇచ్చుకుంటూ వెళ్తారు. Many people talk about this sermon. అక్కడ దంచి ప్రసంగాలు ఇచ్చేసుకుంటారు, ఇక్కడ క్రీస్తుని రాళ్ళతో కొట్టి చంపేస్తుంటారు. They will be speaking the sermon, but at the same time, these are the ones who will take the stone and నువ్వు ఒక్క aim at వ్యక్తి మీద Jesus. ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నావంటే నువ్వు క్రీస్తునే రాయేసి కొడుతున్నావు నువ్వు. When you are having and targeting innocent and righteous people, you are actually hitting and aiming at Jesus. Exodus 23:22. ఎక్సోడస్ 23:22, నిర్గమకాండము 23:22. ఎక్సోడస్ 23:22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధనై యుందును. అంటే దేవుడి వాక్యంలో క్లారిటీ ఉంది, There is clarity in the word of God, కానీ నీలో క్లారిటీ ఉండాలి కదా. but there has to be clarity in నేను you. ఇదే చేస్తా, ఇప్పుడు నీకు వాక్యం నేను నీకు చెప్తా, This is what I do. I teach you the word నువ్వు of ఏది God. విన్నా నీలో ఏ క్లారిటీ ఉంది? What clarity is there in your understanding? నేను చెప్పిన యావత్తు నీవు చేసిన ఎడల క్లారిటీ ఉంది అక్కడ. But the word of God very clearly says, if you indeed obey the కానీ voice of God. మనుషులు యావత్తు చేయరు. But people don't obey the word of నేను God in దేవుడు డబ్బులు totality. ఇచ్చాను, నేను దేవుడి దశమ భాగాలు ఇచ్చాను, నేను దేవుడికి ఆ పని చేశాను, నువ్వు దేవుడికి ఏం చేసావు? నువ్వు You say, I
gave charity, I did this. But what did you do to God actually? ఆయన ధనవంతుడే, నువ్వు దరిద్రుడివి God is rich and you are not so. You are a కదా. beggar. కాబట్టి నువ్వు దరిద్రుడు కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే నువ్వు ఇచ్చి పోషిస్తున్నావా దేవుణ్ణి? Do you think you are the one who's going to feed God with your tithes and offerings? అంతే మరి. వాక్యం లేని వాళ్ళు నేనే దీన్ని పోషిస్తున్నానన్న మైండ్ సెట్ తో ఉంటారు వాళ్ళు. The people who are not right will say, I am the one who are feeding them. జకరియా 2:8 ఒకసారి చూద్దాం. జకరియా 2:8. జకరియా 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడనని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. అంతే. నువ్వు ఎంతైనా నువ్వు ఏదైనా చేసుకో, నేను దేవుడు నేనే చూస్తున్నా, నేనే ఇస్తున్నా అని నువ్వు అన్నావు అని అంటే నువ్వు త్వరలో అన్ని కోల్పోతావు అని అర్థం. You are telling you are the reason to help others and bless others and all, but you are not realizing that you are going to lose everything because of words you spoke. ఓకే, నువ్వు చేసే ప్రతి పని దేవుడికి కృతజ్ఞత కలిగి నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండటానికి, నీ పిల్లలు సంతోషంగా ఉండటానికి కారకులు ఎవరు అని తెలుసుకుని నువ్వు చేసే ప్రతిదీ కూడా ఏ విధంగా కొర్నేలియస్ ఆశీర్వదించబడ్డాడో ఆ విధంగా ఆశీర్వదించబడటానికి చూడాలి. కానీ నేనే చేస్తున్నా, నేనే ఇచ్చా, నేనే చూసుకున్నా అని అన్నావు అంటే నీకున్నవ మొత్తం పోతాయి. But if you brag yourself and say, I am the reason for the other person to be blessed, I am the one who helped them and all, you will lose everything. What your prayer should be like Cornelius, because his arms and prayers reached in heaven. Somebody else should witness, not your own lips. వాక్యమే చూసేసుకుందాం. 9th verse. 9వ వచనం. Zechariah chapter 2 verse 9. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. అది అప్పుడు తెలుసుకుంటారు. అప్పటి వరకు నువ్వు తెలుసుకో. అప్పటి వరకు కూడా నీ ఈగోతో నువ్వేదో గొప్ప సేవ చేసేసినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటావు. You'll be thinking that you're doing a great service for God till that time when you will be handed over to your enemies. కయీను అర్పణని దగ్గర కూడా టచ్ చేయలేదు. The Lord God did not touch the Cain ఎందుకంటే నీ బుద్ధి సరిలేదు కాబట్టి. Because your mind is not right. Your attitude was not right. మోషే ఎన్ని కార్యాలు చేసినా ఐగుప్తీయులు నమ్మలేదు. The Egyptians did not believe, no matter how many miracles were done by Moses. ఇశ్రాయేలు పరిస్థితులు ఎన్నో మారాయి. The situations in Israel's camp changed. వాళ్ళు కంటితో చూశారు. They were able to see the various miracles. నీళ్ళని రక్తంగా మార్చడము, they saw the water turning into blood, మొదటి బిడ్డ మరణించడము, and the firstborn child of the Egyptian కప్పలు రావడము, and the frogs coming. ఇలా గొప్ప కార్యాలన్నీ చూశారు. They saw many various signs and wonders. అంటే ఆ మరణకరమైన దూత వాళ్ళకు ఇంటిలోనికి రానివ్వకుండా ఏ విధంగా మోషే అక్కడ గొప్ప కార్యం చేశారో అన్ని వాళ్ళు చూశారు. They were able to see the angel of death not visiting the children of Israel but attacking the children of ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? But what happened when they came to the Red Sea? వాళ్ళకి ఏం జ్ఞాపకం రాలా. They could not remember the works of God. మోషే జ్ఞాపకం చేశారు. Moses only they were remembering. ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ ఎన్ని కార్యాలు చేశారో ఆ కార్యం మీద స్టాండ్ స్టిల్ నిలబడి ఉండండి. And then Moses reminded them, telling that you remember all the works that God done in the land of Egypt, therefore remember that and position అంతే. yourself. మనుషుల్ని బట్టి అభిప్రాయాలు మారడం కాదండి. It's not changing your opinion whenever you want. ఎదురుకుండా సిట్యుయేషన్ ఉన్నప్పుడు నీ అభిప్రాయం మారడం కాదు. It's not like situation changes and you change your నువ్వు opinion. పలికిన మాటే నువ్వే అంటావు. నేను దేవుడు ఏం చెప్తే అది చేస్తానని నువ్వే అంటావు. మళ్ళీ దేవుడు ఇది చేయమని చెప్పినప్పుడు ఇది అబద్ధమని నువ్వే చెప్తావు. మరలా ఇది అబద్ధము, ఇది వాళ్ళు కావాలని చేశారని వాళ్ళ మీద మరలా నిందలేస్తావు. అంటే ప్రతిది కర్త క్రియాకర్మం మొత్తం నువ్వే. కాబట్టి నువ్వు ఐగుప్తు జనాంగానికి సంబంధించిన వాడు. You are the one who will say it is all God, and you are the one who will say whatever you tell I will do, and you will contradict your own statement and go against what you have said. Therefore you are that Egyptian. అంతే. మరి ఇప్పుడు మీరు నిలిచి ఉండడి యెహోవా చేసే కార్యాలు నిలబడి చూడండి అని ఎందుకు అన్నారు? Why did the Lord say stand still and you shall see the salvation? Because they forgot the works of God. అదే అంటున్నాను నేను. చెక్ చేసుకో. నీ నోటితో ఏం చెప్తావో, నువ్వు దేవుడి దగ్గర ఏ మాట అంటావో ఆ మాట నువ్వు చేయనప్పుడు నీ ఇంట్లో పరిస్థితులు మారుతూనే ఉంటాయి, రోగాలు వస్తూనే ఉంటాయి, పరిస్థితులు మారుతూనే ఉంటాయి, అప్పుల్లోకి వెళ్తారు, బయటకు వచ్చినా కూడా అప్పుల్లోకి వెళ్తారు. ఎందుకంటే దేవుడికి ఇచ్చిన మాటని నువ్వు జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి. You will still go through your financial crisis. You will still have to face the health related issues and all, because you did not remember what God had been doing in your life. You forgot and you were speaking contrary. You were speaking about your problems. Psalms 12:5 ఒకసారి చూద్దాం. Psalms 12:5. కీర్తనలు 12వ అధ్యాయము 5వ వచనం.
బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ రక్షణ కోరుకునే ఎంతమంది బయట వాళ్ళు కూడా కోరుకుంటారు రక్షణ కావాలని Everybody wants to be saved. They desire. కదా. రక్షణ కోరుకోవాలి అని అంటే దేవుడి తట్టు తిరగాలి, ఆయనకి విధేయత కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, దేవుడికి నమ్మకం కలిగి ఉండాలి. బైబిల్ని కంటగద్దుకోవడం కాదు, దేవుడికి నీ హృదయాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా పెట్టుకోవడం ముఖ్యం. You need to keep your heart pure and holy, not physically touching the Bible unto your eyes and saying you're carrying the Bible and all. But you need to be faithful, obedient, loyal to the word of God that you heard. అలాగే Psalms 34:22 కూడా చూడండి. Psalms 34:22, కీర్తనలు 34వ అధ్యాయము 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. అంతే. ఇప్పుడు అర్థమైందా? పాపము లేదు, అపరాధం లేదు. No sin. నువ్వు అనుకో no లోకంలో injustice. ఎవ్వరు ఉండరని, ఎందుకంటే నువ్వు ఉండవు కాబట్టి. అదే అంటారు చూసారా, పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందని. నీలో మారు మనసు లేకపోతే ఎవ్వరు ఉండరని అంటావు. When there is no redemption or change of heart in your mind, you will think no one can be righteous. It's like a jaundiced person will see everything yellow in color. అంతే. అంటే నీకు తెలుసు కదా ఎవరు లేరని, నువ్వు ఉండు. But you very well know there is none able నువ్వుండు. to be నీకు తెలుసు righteous. కదా ఎవరు లేరని అంటున్నావు కదా, నువ్వుండు. నువ్వెందుకుండవు? You ఉండు. When you can say there can be no one righteous, why is it you're not able to stand to be a righteous person? దేవుడు గొప్పవాడైతే నువ్వు అన్ని విషయంలోనూ మితముగా ఉంటావు, ఆలోచిస్తావు, కంటి చూపుతో తీర్పు తీర్చవు, వినిన దానిని బట్టి విమర్శ చేయవు, ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడుతావు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని అన్ని కూడా మేలైనది చేయడానికి ఇష్టపడతావు కానీ కీడు చేయడానికి ఇష్టపడవు. If you really mean that God is great and God is important in your life, you will be very careful with your words. You will be very careful of what you're hearing. You will be very careful about how you're conducting. You will not intend to do anything which is evil, but perform to do that which is good. Psalms 140:4 చూద్దాం. Psalms 140:4, కీర్తన 140వ అధ్యాయము 4వ వచనం. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. అది వారు ఉద్దేశించుతున్నారు. ఎవరు ఉద్దేశిస్తారండి? దేవుడు హృదయాన్ని విరగొట్టే పాపం కలిగిన వాళ్ళు ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటారు. ఏ విధంగా మ్యానిపులేట్ చేసి వాళ్ళని నాశనం చెయ్యాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టు వాళ్ళు చక్కగా మూవీ క్రియేట్ చేస్తారు. వాళ్ళు The people who have the intention of breaking the heart of God are the ones who will want to set traps for a righteous person. They manipulate the script and want to implicate an innocent person. ఓకే, కానీ దేవుడు వాళ్ళని కాపాడేస్తారు. But God, on the other hand, will definitely save the person who కానీ has the mark నువ్వైతే of God. బ్రతకకుండా ఉండటం మేలు, But for you, పుట్టకుండా ఉండటం మేలు. నువ్వైతే but for you, it is good that you wouldn't have been born at all. జోషువా 10:14 కూడా చూద్దాం ఒకసారి. జోషువా చాప్టర్ 10:14, యెహోషువ 10వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. అంతే. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము. The Lord heeded the దానియేలు voice of a ప్రార్థన man. విన్నారు, God heard, జోసెఫ్ ప్రార్థన విన్నారు. అటువంటి దినం మళ్ళా లేదు. God indeed heard the prayer of Joshua, Daniel, all he heard the prayers of Joseph also. So there was a day, there's been no day like that before where God heard the voice of a కదా, man. నీ ప్రేయర్ దేవుడు అంటారా? But do you think God is going to hear your prayers? ప్రేయర్ లైఫా? You think you have a life of prayer? రెండు రకాల గురించి చెప్పా. There are two types. ఆ వాక్యం ఎక్కడుంది? Ezekiel 16:34. జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదం ఏమనగా, ఏమంటే వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు, నీవు పడుపు సొమ్ము ఇచ్చుటయు లేదు, నీవే ఎదురు జీతం ఇచ్చితివి, ఇదే నీకును వారికి కలిగిన భేదము. అంతే. ఇదే యెహోవా వాక్కు. అంతే. చేసేది ఇద్దరు వ్యభిచారమే. Both are adulterous in nature. అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నాను అని చెప్పి నువ్వు సాతాను యొక్క పనులు చేసుకుంటూ వెళ్తున్నావు అంటే నువ్వు వ్యభిచారితో సమానము. You are an adulterous person because you say you're doing the work of God, but actually you're doing the works of Satan. మాథ్యూ 21:21 చూద్దాం. మాథ్యూ 21:21, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనము. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల
ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అని చెప్పిన ఎడల అలాగ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంజూరపు చెట్టున ఆయన ఏం శపించలా. The Lord God did not curse the fig tree at all. నీ స్క్రిప్ట్ అది, శాపం అనేది. That was your understanding that it was శిష్యుడు cursed. చెప్పాడు నువ్వు శపించితివే అని. It was Peter who said the fig tree that you అక్కడ cursed. మనుష్య కుమారుడు శపించలా. But actually Jesus did not curse. యోబు పరిస్థితి అంతా మారిపోయినంత మాత్రాన యోబు అన్యాయస్తుడేమీ కాదు, యథార్థపరుడు కాకుండా పోడు. Just because Job's situations were not favorable doesn't mean that he's not a righteous person or a పాపం holy చేసిన person. వాడు కాదు. He's not a sinner at all. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి బయట ఉన్న వాళ్ళకి ఎలా కనిపించాడు, ఏ పాపం చేసుకున్నావు, పిల్లల్ని పోగొట్టుకున్నావు అని అన్నాడు. But what are the comments of the friends and outsiders? They said that you would have committed some sin. That's the reason you lost అలాగే your children. చెట్టు ఎండిపోయినప్పుడు నువ్వు శపించితివే అని అన్నాడు. Just because the fig tree dried, Peter said that the fig tree that you cursed. యోబుకి ఫిగ్ ట్రీకి ఏం డిఫరెన్స్ లేదు. There's no difference between Job and the fig tree. రెండు కూడా నువ్వు యథార్థంగా ఫెయిత్ఫుల్ గా ఉంటే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తానని చూపించడానికి వీళ్ళిద్దరిని పెట్టారు. నువ్వు అక్కడ నీ స్క్రిప్ట్ రాసేసుకుంటే ఎట్లా? If you are faithful and good, you will be definitely saved and be helped. But don't write your own script. ఇక్కడ ఏంటంటే సందేహ పడకుండా ఎడల, ఇక్కడ నువ్వు శపించితివే అన్నది సందేహమే అది. And here it says you need to have faith, and that too without any doubt. But the problem is you have been doubting. మనుషులకంతా సందేహమే కదా. People always have doubts, దేవుడికి అడ్వైస్ ఇస్తారు వీళ్ళు. and they want to give advice to God. రబ్బీ నువ్వు ఈ మాట మాట్లాడవు కాబట్టి ఆ పరిసయ్యుల వాళ్ళందరికీ కూడా అభ్యంతరం కలిగి ఉన్నది. And that's what they were telling to Jesus. Jesus, the words that you spoke were causing offense, or the Pharisees were offended by the words of your word. వారి ప్లేస్ లో నేను ఉన్నాను అనుకో, If I were in that place, ఆయన చెప్పింది కరెక్ట్ అంతే. I will say whatever you tell is అదేంటో నాకు always right. తెలీదు, I do not know దాని whatever he's అర్థం told. నాకు తెలీదు, I don't understand, but అక్కడ he said it right. ఏమొచ్చిందో నాకు తెలీదు. I don't know what he meant, ఆయన నోట్లో నుంచి వచ్చిందంటే అదే నిజం అంతే. but if he has said it, that is correct. సింపుల్ కదా. Was it not simplified? Yeah. సందేహించాను అని అంటే దెయ్యానికి డోర్ ఓపెన్ చేస్తా. If I doubt, that means I'm opening the doors to devil. అది ఓపెన్ అయ్యింది అని అంటే ఎంటర్ అయిన వాళ్ళందరితో కూడా నేను ముచ్చట్లు పెడుతూ ఉంటా. And if I open the doors to devil, I will start having chatting with జుట్టు all the తీసుకెళ్లి people who are సాతాను evil. చేతిలో పెడతా. I will give my hair and my head to Satan. ఎందుకు సందేహించాలి? What is the necessity for you to doubt? సందేహించను. I will not నా doubt. జీవితం బాగైంది. My life turned to be ఈ good. రోజు నన్ను తిట్టినంత మాత్రాన నన్ను పాడు చేసినట్టు కాదు. Just because they rebuked me and shouted at me doesn't mean they have spoiled my life. నాకు మంచి నేర్పించినంత మాత్రాన, నాకు వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన దేవుడు కాకుండా పోడు. Just because they warned me doesn't mean that it is not God. అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటే ప్రతి వాళ్ళు కూడా నీకు మంచోళ్ళుగా కనిపించరు, నువ్వు ఒక్కడవే మంచోళ్ళగా కనిపించుకుంటావు. If you write your own script, you will think everybody is not correct except you. You'll think you're a right person. 22nd verse. 22వ వచనం, verse 22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటి అన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. కదా, అంటే ఇక్కడ ప్రార్థన చేయనప్పుడు దొరికినవని నమ్మిన ఎడల అంటే సందేహం కలిగిన లైఫ్ అనేది నీలో లేకపోతే నీ లైఫ్ అంతా కూడా బాగుంటది. If you don't have any doubt in your life, then whatever you ask, you'll start receiving. ఈ వాక్యము బుద్ధి లేని వాళ్ళు చూసారనుకోండి, And if the foolish people or the wicked people నా hear అప్పులు and say, తీసేయ్యా, నా అప్పులు తీసేయ్యా అని అంటావు. నేను They will- నమ్మేశానయ్యా, అప్పులు తీసేస్తావా అని అంటావు. కానీ నీకు 80 ఏళ్ళు వచ్చినా కూడా అందులోనే ఉంటావు. but you will be keep on telling, I believe in you, God, take away my loans, take away from the finances, but you will be always caught up in your financial crisis. ఇక్కడ నమ్ముతావు, ఇంకో దాంట్లో సందేహిస్తావు. You will be faithful in one aspect, but you'll be doubting in another aspect. ఎందుకంటే బుద్ధి లేని వాళ్ళకి వాక్యం ఎక్కడ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా దేవుణ్ణి అడగాలి అనేది వాళ్ళకి తెలియదు. The people who are foolish in nature, they do not know what to ask and how to ask. అదే సొలొమోనుతో అడిగారు, నేను నీకేమి ఎగోరుతున్నా దాన్ని అడుగానన్నప్పుడు నువ్వు భార్యలను అడగొచ్చు, శత్రువు ప్రాణం అడగొచ్చు, ఐశ్వర్యం అడగొచ్చు, ధనం అడగొచ్చు, మంచి పేరు అడగొచ్చు, అన్ని రాజ్యాలను జయించేటటువంటి శక్తి అడగొచ్చు. అవి అడగకుండా నువ్వు జ్ఞానము వివేకం అడిగావని అన్నారు అక్కడ. God told to Solomon, you should have actually asked for wives or kingdom or money or the lives of the enemies, but you didn't ask any of them. You asked that which is wisdom, and I'm well pleased with that. అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఈ పాయింట్స్ ప్రతి దాంట్లో కూడా దేవుడు ఎవరిని రక్షించగలుగుతారు, ఎవరు ముందు నుంచొని యుద్ధం చేయగలుగుతారు అనేది వాళ్ళ క్యారెక్టర్స్ ని బట్టి మీరు గ్రహించగలుగుతారు. But this you will clearly know whom will God save and who will God fight on his behalf or their behalf. లూక్ 17:6 కూడా ఒకసారి చూద్దాం. Luke 17 verse 6. లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే
ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లికింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అంటే వీళ్ళెవరండి? వీళ్ళ పక్షమునే ఎవరైతే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటారో వారి పక్షమున దేవుడు నిలబడి వారికి విరోధంగా పని చేయాలనుకునే మనుషులతో దేవుడు వెళ్ళి యుద్ధం చేస్తారు. And God will go and fight on those people's behalf, those who are actually depending on God. ఎందుకంటే And have వారికి ఉన్న this kind of faith. విశ్వాసం నీకు లేదు. Because you don't have the kind of faith that these people వారికి have. ఉన్న స్థితి, వారికి ఉన్న స్థాయి, వారు దేవుడికి ఇచ్చే స్థానము నీ దగ్గర లేదు. You don't have the status and the privilege that they have towards God. వాళ్ళ స్థానాన్ని చూసి నువ్వు జలసి పొంది అసూయతతో వాళ్ళని నాశనం చేయాలనే దురుద్దేశం కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీ పక్షంలో యుద్ధం చేయడానికి But వస్తున్నాడు. you have an evil intention because of your jealousies and bitterness. You want to fight against them, but that's the reason why God is fighting against you. అందుకే చాలా మంది మనుషుల్ని చూసినట్టే మనుషుల్ని చూసేస్తారు. People see people the way they want to see, but not from అంతే. God's perspective. ఎందుకంటే నీలో దేవుని హృదయాన్ని విరక్కొట్టే మనస్తత్వం నీకుంది కాబట్టి దేవుణ్ణి కూడా మనిషిగా చేసి నువ్వు సిలువ వేస్తావు. You have an intention of breaking the heart of God. That's the reason you're good to crucify God and hurt him. కదా, ఆలోచించేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళకున్న ఏ స్థానం ఏంటి, వాళ్ళు దేవుడు ఏ విధంగా పని చేస్తున్నారని దావీదు గురించి ఏ విధంగా సాక్ష్యం చెప్పారో ఆ సాక్ష్యం ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు అక్కడ You should know the వాళ్ళని witness. నాశనం చేసే ముందు నువ్వు ఆలోచించాలి. నువ్వు Before landing an assault on them, you need to know who they are and what they are capable of. If God is there on their side or not, you need to know. అలాగే జోబ్ 20:29 ఒకసారి చూద్దాం. జోబ్ 20:29. యోబు 20వ అధ్యాయము 29వ వచనం. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము, దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. అంతే, దుష్టులకి దేవుడు కూడా స్వాస్థ్యం ఇస్తున్నారు. The wicked people also are having an heritage. They have a portion from God. ఏంటి వాళ్ళ స్వాస్థ్యం ఏంటి? And what is their privilege? What's their inheritance? నువ్వు ఎంత కష్టపడినా కూడా నీ కంటికి ముందు కనిపించదు. No matter how hard you work, it will not be. You దేవుని can't see the కోప fruit. దినమున నీ ఆస్తి నాశనం అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. And during the times of the trouble, your entire inheritance will be lost. ఆకాశము వారి దోషము బయలుపరచబడుతుంది అని చెప్తున్నారు. Because the heaven will know and tell about their wicked deeds. Will వారి expose them. ధననిధులు అంధకార పూర్ణం అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. 26, 27, 28 వచనాలు చదివాను ఇప్పుడు నేను. I just read verses 26, 27 and 28. Total darkness is reserved for his treasures. ఎవరు ఓదనక్కర్లేనంత అగ్ని వారిని మింగువేయనని చెప్తుంది. ఇదంతా వాళ్ళకి నియమించిన స్వాస్థ్యం అంటది. Oh, an unfanned fire will consume them. It shall go ill with them who is left in his tent. మరి దావీదుకు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏంటి? But what happened to David? దావీదు లేనప్పుడు రాజ్యంలో కూర్చుని దావీదుని నాశనం చేసేద్దామని మాట్లాడుకుని ఉంటే, దావీదు అక్కడ లేకపోయినా కూడా ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడు, దావీదు సంగతి గుర్తుపెట్టుకోండి, అతని దగ్గరికి వెళ్ళావు అని అంటే నిమిషంలోనే 100,000 తలకాయలు లేపగలుగుతాడని చెప్పి అక్కడ దావీదు గురించి సాక్ష్యం చెప్తున్నారు. అక్కడ ఆ సాక్ష్యం నీకు ఉండాలి. When Ahithophel and other conspirators with Absalom wanted to go and attack David because he is tired, Hushai came and said, "Don't you know about David? Even when he's weak is like that, but when he gathers his strength, he can slay many people." And that's how God will suggest. Therefore, you need to go and buy. మర్యాద కొనుక్కో. Earn respect. You need to buy respect. ప్రవక్త ఏమన్నాడు? ప్రవక్త దగ్గర నీ మర్యాద కొనుక్కో నువ్వు. Therefore, you need to earn respect in the sight of prophets. జెహోషాపాతు వచ్చాడు కాబట్టి ఆయనకి మర్యాద ఇవ్వాలి కాబట్టి ఉన్నాను, లేకపోతే నీ మొహం కూడా చూడనని చెప్పేశారు అక్కడ. అంటే ఎవరికి మర్యాద దొరికింది, ఎవరికి అమర్యాద దొరికింది అక్కడ. What did Elisha say? Just because Jehoshaphat has come, that's the reason you are getting the respect I have. Otherwise, I will not even look into your face. అంటే అక్కడ ఏం కనబడుతుంది? What can you see there? జెహోషాపాతు నిజమైన దేవుని ప్రవక్త మీద డిపెండ్ అవడం కనిపించింది. Jehoshaphat was totally dependent on the man of a అబద్ధ genuine ప్రవక్త మీద prophet డిపెండ్ అయిన of God. వాళ్ళతో ఏమన్నారంటే, నీతో నాకు వెళ్ళిపోయి అని అడిగాడు అక్కడ. And to the false prophets, he said, "What I have got to do with these false prophets?" ఎందుకంటే నీ స్థానము, నీ స్థితి ఎదుటి వారికి నువ్వు ఇచ్చే మర్యాదలో, నువ్వు రిసీవ్ చేసుకునే విధానంలోనే నీ స్థాయి స్థితి ఉందో. ఎందుకంటే దేవుని ప్రవక్తల్ని నమ్ముకోండి, మీరు కృతార్థులు అవుతారని చెప్పి జెహోషాపాతు దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు అతని పక్షమున యుద్ధం చేశాడు. In 2 Chronicles 20:20 it clearly says, "Believe in God and his prophets so that you will be prosperous." ప్రవక్తలు ఎవరు తెలుసా? దేవుని యొక్క కృప. Who are the prophets? They are the mercy or the grace that comes from God. అదే జెహోషాపాతుకి దొరికింది. ప్రవక్త వచ్చి చెప్పడం వల్లనే, దేవుడే మీ పక్షంలో యుద్ధం చేస్తాడు అని అక్కడ ప్రవక్త ధైర్యం చెప్పడం వల్లనే జెహోషాపాతు రక్షించబడ్డాడు. Jehoshaphat was saved because the prophet came and said, "Position yourself. You don't have to even fight this battle." That's the reason he gathered courage and strength.
అంటే మనుషులతో పోరాడుతున్నటువంటిది వారు దేవునితో తిరుగుబాటు చేస్తున్నారు అన్నది వారి గ్రహింపు ఉండదు మనుషులకి. Most of the wicked people think they're fighting against an innocent person, but they're not realizing that they are contending with God and God is going to attack them. ఒక విషయం నాకు నచ్చదండి. I don't like one thing. ఏంటంటే ఒకరి మీద ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నాయండి, ఎవరి మీద నేను అభిప్రాయం మార్చుకోను. I will never change my opinions towards వాళ్ళు anybody తప్పు here, చేసుకొని even if they commit some mistakes. నేను మార్చుకోను. I will not change my opinion. ఎందుకంటే దేవుడికి వాళ్ళ మీద నమ్మకం ఉన్నప్పుడు నేను ఎట్లాగ వాళ్ళ మీద అభిప్రాయం మార్చుకుంటా? Who am I to change my opinion when God is entrusted in on them? దేవుడు తెలుసు. వాళ్ళు అందుకని అన్నారు కదా, చూసావా ఆహాబుని చూసావా, అతను ఎంత యథార్థంగా అతను ప్రవర్తించాడు అని. అంటే దేవుడు ఆయన అభిప్రాయం ఆయన మార్చుకుంటారు. ఆయన అభిప్రాయానికి నేను లొంగాలి కానీ నా అభిప్రాయానికి ఆయన లొంగడం ఏంటి? Even to people like Ahab, God said, have you seen the repentance of Ahab? Likewise, when God has got a good opinion, who are you to have a different opinion contrary to God? మరి యోనా అభిప్రాయం మార్చుకున్నారు, దేవుడు మార్చుకున్నారా? Now Jonah changed his opinion, but did God change opinion towards Jonah? ఒక్క నిమిషంలోనే విత్తనం వేసిన వెంటనే వచ్చిన చెట్టు ఎండిపోతేనే నీకు అంత కోపం వచ్చిందే, మరి ఇంత కష్టపడి నేను వాళ్ళని ఏర్పరచుకొని పిలుచుకుని వాళ్ళు నాశనం అయిపోతున్నారు అన్నప్పుడు నాకు బాధ ఉండదా? వాళ్ళని రక్షించుకోవాలని ఆశ నాకు ఉండదా అని అన్నారు. అంటే ప్రతి వాళ్ళకి ఎవరినొకరిని రక్షించుకోవాలనే మంచి చేయాలని మనస్తత్వం ఉండాలి కానీ చెడు కీడు అన్నది నీలో ఉందనంటే నువ్వు పోరాడేది శరీరాలతో కాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. Therefore, you're not fighting against flesh and blood. God was educating Jonah, something, a plant that you did not create. When it destroyed, you are so upset. What about the huge land of the people of Nineveh? Do you think I'll be happy when they're destroyed? So likewise, if you're an evil person, you want to destroy the lives of the good people, God is not going to keep quiet. నీ కంటితో ఎవరిని నాశనం చేస్తా నీకు అనిపించవచ్చు, You think that you're going to destroy somebody else, కానీ వాళ్ళ ముందు దేవుడు ఉన్నారని నీకు తెలియదు. but you do not know that they are having God on their side. అగ్ని రథముల గుర్రములు అక్కడ కావలి ఉన్నాయని నీకు తెలియదు. You do not know that God has put a chariot of fire surrounding them. ఎందుకంటే గ్రహింపు లేని నువ్వు, దేవుని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న నువ్వు ఆఖరికి బిలాము యొక్క గాడిదైన దేవుని గుర్తించింది కానీ ఒక మనిషి రూపంలో ఉన్న నువ్వు దేవుని గ్రహించలేకపోయావు కదా. Even the donkey of Balaam was able to recognize God and the angel, but you who say that you know God are not able to recognize God. కాబట్టి నువ్వు పోరాడేది శరీరాలతో కాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. Therefore, you're not fighting against flesh and blood. Remember that. నువ్వు పోరాడుతుంది మనుషులతో కాదు, దేవుని ఉద్దేశంతో నువ్వు పోరాడుతున్నావు You're అక్కడ. not fighting with man, but you're fighting against the opinion or the will of God. ఓకే, నీ దృష్టిలో ఎదుటి వాళ్ళ మీద అభిప్రాయం మార్చేసుకుంటావు. అయినా నిన్నెవరు పరీక్షించమన్నారు? ఎదుటి వాళ్ళని నేను చెప్పారా దేవుడు పరీక్షించమని? Did God tell you to just observe others and frame an opinion about them? Who gave you that authority? చెప్పారా? Did God say? దేవుడు నిన్ను పరీక్షించినే. Let God examine you. నువ్వెవరు ఎదుటి వాళ్ళని పరీక్షించడానికి? Who are you to examine others? అంటే నువ్వు పరీక్షించుకుని నీ అభిప్రాయం మార్చేసుకొని అదేదో నువ్వు నీతిమంతుడిలాగా ప్రజెంట్ చేసుకుంటున్నావా? నువ్వు దుర్మార్గుడితో సమానం నా దృష్టిలో. You have your own opinions and you're projecting as if you're a righteous person and saying the other person is wrong. Therefore, you are a ఎందుకని? wicked నువ్వు person దేవుడి దృష్టిలో లేవు కాబట్టి. because you're not on the side of God. అంటే దేవుడు ఉద్దేశంతో నువ్వు పోరాడుతున్నావు. అక్కడ ఏంటంటే నేను వీళ్ళని పరీక్షిస్తున్నాను ఎవరు అలాంటి అంటే నువ్వెవరు అసలు నువ్వు పరీక్షించడానికి? నువ్వెవరు? You're fighting against the will of God and the intents of God, but you are saying, I have come to just check on these people. Who are you? దేవుడు వారి ద్వారా ఆయన ఏ ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకున్నారో ఆ ఉద్దేశంతో నువ్వు పోరాడుతున్నావు. కానీ ఆ ఉద్దేశాన్ని నువ్వు ఏం చంపలేకపోయావు కదా. ఆ ఉద్దేశం నిలబడుతుంది, అనేక మందిని Amen. రక్షించుకుంటది. God has clear intentions to help the people and all, but if you are going against to spoil the intentions of God, you cannot stop it. God will definitely establish no matter what you do. ఓకే, మోషే గురించి ఒక్కసారి ఆలోచించండి. Let's think about Moses. అసలు మోషే చిన్నప్పుడే మరణించాలి, Moses should have died the moment he was born. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? But what was the intentions of God? అతని ఫరో ఇంట్లో ఉంచాలనేది దేవుడి The ఉద్దేశం. intentions of God is to make him grow in the house of Pharaoh. ఓకే, ఫరో ఉద్దేశం ఏంటి? And what was the Pharaoh's intention? మొదటి బిడ్డ మరణించాలనేది ఫరో ఉద్దేశం. Pharaoh's intention is to kill all the male babies of ప్రాక్టికల్ గా Israel. మాట్లాడాలని అంటే మోషే చావాలి. Practically speaking, Moses should have died when he was born. కానీ దేవుడు ఏం చేశారు? ఆయన ఉద్దేశాన్ని ఫెరో ఇంట్లోనే పెంచారు. And whoever wanted to kill the baby, Moses grew very well in that house only. ఎందుకంటే Amen. దేవుడు అతన్ని బయటికి తీసుకురావడానికి ఆయన ఉద్దేశాన్ని రాజభోగంతో పెంచారు అక్కడ. And when God wanted to have his intentions to be fulfilled, he gave the privilege of Moses to be in the king's palace. ఆయన ఉద్దేశం ఎక్కడ నెరవేరింది? And what it fulfilled? ఎర్ర సముద్రం దగ్గర నెరవేరింది. And it was fulfilled in the front of Red Sea. ఎందుకంటే ఆ ఎర్ర సముద్రం దగ్గర కూడా మోషే వాళ్ళకి ధైర్యం చెప్పారు కానీ అతను ధైర్యం వేయలేదు. And
Moses was giving confidence and courage to the Israelites, telling that this is what is going to happen. అంటే దేవుడు ఉద్దేశం ఏంటి? ఎర్ర సముద్రాన్ని కూడా రెండు కింద చీల్చగలుగుతారు. నీలో దేవుని ఉద్దేశం, దేవుని అభిప్రాయం ఉంటే నీ ఇంట్లో ఉన్న పరిస్థితులను కూడా నువ్వు చీల్చగలుగుతావు. Amen. What was the intentions of God in the front of the Red Sea to split it into two? Likewise, if you have the mark of or in the intentions of God, God can split your problems into two. కదా? మరి దావీదు గురించి ఆలోచించు. Let's consider David. గొర్రెలు కాసుకునేవాడు ఎలా రాజయ్యాడు? He was a shepherd boy. How he become a king? ఒక జంతువుని పట్టుకొని రెండు నోరుతో రెండు కింద ఎలా How చీల్చగలిగాడు? was he able to tear the lion's mouth with his mere bare hands? ఆ? మరి సౌలు దావీదుని తరుముతూనే ఉన్నాడు కదా. Saul was pursuing David constantly. దావీదుకు కూడా సమయం వచ్చింది. David also got an opportunity. కానీ దావీదు సౌలులాగా ప్రవర్తించలేదు. దానికి కారణము అతనిలో ఉన్న దేవుని గుర్తు. David had the mark of God. That's the reason David did not behave like Saul. He didn't want to kill Saul. మరి ఎందుకు చంపలేదు? What was the reasons that he didn't kill Saul? దావీదుకి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక బాగా తెలుసు. David knew the intentions and the perfect will of God. దైవ సంబంధమైన దేవుని ఉద్దేశం ఉంది అతని దగ్గర. And it was godly intentions and he had that. ఇప్పుడు నువ్వు ఇంకొకరి గురించి ఆలోచించినప్పుడు వాళ్ళని దేవుడు గొప్పగా నిలబడతారు, కానీ నీ దృష్టిలో వాళ్ళు కరెక్ట్ కాకపోవచ్చు. If your intentions are not good, God will raise a nice person, but in your intentions you will be thinking they are నీలో wrong people. దేవుని గుర్తు ఉందనుకో, And if you have the mark of God, నువ్వు దైవ సంబంధమైన దేవుని ఉద్దేశానికి విలువివ్వాలి, కానీ ఆ మనిషి యొక్క క్యారెక్టర్ కి కాదు. you have to give importance to the intentions of God, not to that particular person's character. అందుకే యుద్ధం యెహోవాదే అని దేవుని ఇష్టానికి, దేవుని సత్యానికి వదిలేశాడు దావీదు. That's the reason David gave the chance for the intentions of God to be fulfilled, and he said కాబట్టి the నీకు battle కూడా belongs to the Lord. ఆప్షన్ ఉంది. You also have the same options. నీకు కూడా ఆప్షన్ ఉంది. You also have the same కానీ options. సాతాను రెండింతల బలం కలిగి, ఇదిగో చెప్పాను కదా, ముంచేసినోడ్లాగా ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నప్పుడు తప్పుడు వాక్యాలు నేర్పించుకుంటూ మిగతా వాళ్ళని ముంచేసేటట్టు నడిపించుకుంటూ వెళ్తాడు. The devil goes like a prowling lion to go and kill and drown many people's spiritual status. నీలో దేవుని ఉద్దేశం పనిచేస్తుంది అనంటే, If the will of God or the intention of God is working in your life, అదే నీకు జీవం. that is life for you. ఆలోచించండి, Think about ఏ it. ఉద్దేశం నీలో పనిచేస్తుంది అని. What kind of intentions is working in you? ఎవరైనా దేవుని ఏర్పరిచిన వారిని నాశనం చేస్తున్నారంటే దేవుని కోపాన్ని నిద్ర లేపుతున్నారు అని అర్థం. అది వాళ్ళకి తెలియదు కదా, ఎగిరెగిరి పడుతూ ఉంటారు. When somebody is spoiling the intentions of a right person who is having the mark of God, they are invoking the wrath of God, and God is not going to keep quiet. నీలో ఉన్న ఉద్దేశం దేవుడిదైతే అది నీకు జీవము, నీ ఉద్దేశం అయితే అది నీకు మరణం, అంతే. If your intentions are inclined to the intentions of God, it is life. But if it is your own intentions and not God's, it leads to death. అలా ఉన్నప్పుడు నీ ఇంట్లో నువ్వు రక్షించుకోలేవు. Therefore, you cannot save the people of your own house. కాబట్టి దేవుని కోపాన్ని నిద్ర లేపేటటువంటి నీ ఉద్దేశం వద్దు. Don't awake the wrath of God with having your own intentions. అంటే ఇశ్రాయేలుని పంపించడానికి ఫరో ఎన్నిసార్లు అడ్డుపడి ఉంటాడు? How many times Pharaoh would have stumbled to go against God? ఎన్నిసార్లు. అలాగే మనుషులు కూడా లోపల ఫరోని పెట్టుకొని వాళ్ళ విడుదలని వాళ్ళే ఆపుకుంటారు, వారి ఆశీర్వాదాన్ని వాళ్ళే ఆపుకుంటారు. Likewise, many people have a Pharaoh-like character inside them, and these are the reasons to have their blessings to be stopped and hurdles in their life. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏ విధంగా బయటకు తీసుకురావాలని చూసారు? తెగుల్ని పంపించారు, కప్పల్ని పంపించారు, అన్ని రకాలుగా పంపించి వాళ్ళకి విడుదలని ఇవ్వడానికి చూసారు. The Lord gave the deliverance through various signs and wonders when it comes to the Egyptians and the Israelites. అయినా కూడా బయటకు పంపినా కూడా ఐగుప్తులు వదలలేదే. But even if they sent out, the Egyptians did not spare them. అలాగే నువ్వు కూడా దేవుడు నీకు రక్షణ ఇవ్వాలి, సంరక్షణ ఇవ్వాలి, ప్రతి సమస్య నుండి బయటకు తీసుకురావాలని దేవుడు ముందుగానే నీకు బయలుపరిచినప్పుడు ఒక ఫరో లాగా మొండి మనస్తత్వం కలిగి నాకు ఇదే కావాలి, నేను అనుకున్నదే కరెక్ట్ అని ఫరో లాగా నువ్వు చేస్తున్నావంటే తర్వాత ఏమవుతుంది? నువ్వే నాశనం అవుతావు, నీ కుటుంబం నాశనం అవుతుంది. But if your behavior is so adamant and stubborn and you say, I need this, I am going to do this, means you are going to have the sufferings. అదే ఎర్ర సముద్రం రెండు కింద చీల్చబడి ఉంది. But at the same time, the Red Sea got split into two. ఇశ్రాయేలు జనాంగం నడుచుకుంటూ వెళ్ళారు. And the Israelites were able to walk on dry ground. ఐగుప్తీయులందరూ కూడా మధ్యకొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు బుద్ధిహీనులు కదా, అయ్యో మొత్తం క్లోజ్ చేస్తాం మన పరిస్థితి ఏంటనే వాళ్ళకి అవగాహన ఉండదు. The Egyptians could not discern that what if the Red Sea snaps into come back to one. They just వాళ్ళకి came ఏముంది? pursuing. ఎలాగైనా సరే మేమే నగ్గాలి.
they were so stubborn that they want to catch and pursue the వాళ్ళని Israelites. మరలా ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకొచ్చి నాకు దాసులుగా చేసుకోవాలి. They wanted the Israelites to be captive and bring back and make them as slaves. రెండింతలుగా వాళ్ళని టార్చర్ చేయాలి. మళ్ళీ బయటికి వెళ్తానన్న మాట వాళ్ళకి రాకూడదు And these people should be tormented so much that they should not think about going out. అన్న మనస్తత్వంతో ఫరో వెళ్ళడం మొదలు పెట్టారు. And that's how Pharaoh was so cruel and ఇక్కడ barbarous in his దౌర్భాగ్య thoughts. స్థితి ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగము నువ్వే, ఫరో కూడా నువ్వే. But the unfortunate thing is both Israelite and Pharaoh, you are the same person. ఎన్నిసార్లు దేవుడు బయటకు తీసుకురావాలనుకున్నా నీ మొండితనము, నీ స్టబార్నెస్ ను ముందు పెట్టుకుని నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటానికి చూస్తున్నావే కానీ బయటికి రావాలనే ఉద్దేశమే నీకు లేదు. You are so stubborn, because of that you are not able to help your family and save your family, but you're not able to come to the following intentions of God. ఓకే, సత్యం చూద్దామా? Shall we see the truth? ఐగుప్తీయులు గెలవగలిగారా? Were Egyptians able to succeed? ఇశ్రాయేల్ జనాంగాన్ని పట్టుకుని తీసుకెళ్లి వాళ్ళని మరలా బానిసలను చేసుకోవాలన్న ఉద్దేశం జరిగిందా? Their intentions of captivating the Israelites, did it fulfill? ఇందులో సత్యం ఏంటంటే దేవునితో యుద్ధం చేసి నువ్వు గెలవలేవు అని అర్థం. The truth is you cannot wage a battle against God and win. ఇక్కడ ఫరోకి ఏమర్థమైంది? What did Pharaoh understand? వాడికి అర్థమైంది ఏంటి? What did he వాడు understand? అనుకున్నదే కరెక్ట్. He thought whatever he was thinking వాళ్ళు was right. అనుకున్నది అలా జరిగించడానికి చూసేది అదే కరెక్ట్ అనుకున్నారు వాళ్ళు. Whatever he was doing, he thought it was right. వాడి ఉద్దేశం అండి, తెచ్చేసుకుంటాము, పట్టుకుని వచ్చేస్తాం, బానిసలుగా పెడతాం. He said, okay, let's capture them and bring them back into slavery. కానీ ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళ జీవితంలో వాళ్ళని బయటికి పంపడానికి మన కంటి ముందు దేవుడు చేశారంటే వాళ్ళు దేవుడి జనమన్న ఆలోచన ఉందా? After witnessing so many miracles, signs and wonders, did they recognize that they are the people of God? మనుషుల్లో గ్రహింపు లేదండి. People don't have a proper understanding. ప్రతి దాంట్లో కూడా నువ్వు ఏదో పని చేసేటప్పుడు ఆలోచించు. When you're doing something, think twice. నీకు ఏది నచ్చిందో అది చేయడం కాదు. It's not like doing things on your own. ఎగ్జామ్స్ లో వాళ్ళు ఇచ్చింది నువ్వు రాయాలి, నీకు నచ్చింది నువ్వు రాయకూడదు. You need to write the right answers when you're asking questions in చాలా the సార్లు examination చెప్పాను paper. I told you this earlier. కదా, అలాగే పరిచర్య గాని ఏదైనా దేవుడికి నచ్చినట్టు నువ్వు చెయ్యాలి, నీకు నచ్చినట్టు నువ్వు చేయడం కాదు అక్కడ. Likewise, your ministry should be according to what God కానీ wants, not in వర్తలే your own లేవు. things. You cannot లైఫ్ అలాగే prosper. ఉంటది. Your life will be ఎన్ని stagnant. సంవత్సరాలు దేవుడు చిత్తం లేదు. నేను చెప్పాను కదా, ఇప్పుడు కూడా నువ్వు నీ సొంతంగా నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు దేవుడితో యుద్ధం చేస్తున్నావు. దేవుడితో యుద్ధం చేసి నువ్వు గెలవలేవు. If you're going with your own thoughts and intentions, you can never win తగ్గించుకోవడం over God. ముఖ్యము. Humbleness and going submissive is very important. ఫెరో గ్రహించగలిగాడా? Was Pharaoh able to comprehend? ఫెరో గ్రహించలేదు. No, he could not, ఎందుకంటే అతనికి సపోర్ట్ లేదు, because he didn't have a support. లీడ్ చేసే వాళ్ళు లేరు, There was no proper spiritual leader. అభిషేకమించే వాళ్ళు లేరు. There was nobody who had the anointing to talk about it. ఫెరో కూడా ఎన్నో కార్యాలు చూశాడు. ఫెరోకి కూడా ఇన్ని కార్యాలు చేశారంటే దేవుడు వాళ్ళ కోసం వాళ్ళ పక్షంగా చేశాడు. వాళ్ళు దైవ జనాంగం అన్న గ్రహింపు వాళ్ళకి లేదు. They don't understand that God was there on the side of the Israelites because so many miracles was done. కొడుకు చనిపోయినా వదల్లా, They were not sparing even if the child died. నీళ్లు లేకపోయినా వదల్లా, Even if they didn't have water, they did not spare. అన్ని కప్పులు చనిపోయి రాజ్యం మీద కంపు కొట్టినా వదల్లా. The entire nation was stinking, but still they ఏం didn't దరిద్రమైన understand. జీవితం ముందు ఒకసారి ఆలోచించండి. Think what kind of pathetic life would have నీ been. లైఫ్ లో నీ చుట్టూ అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినా కూడా ఆ పెంటలో జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావే కానీ దైవ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకున్న ఒక్కసారి ఆ మాట విని బయటకు వద్దామన్న ఆలోచన నీకు రాలేదంటే నీకు ఫరోకి ఏంటి తట? You're surrounded with so many afflictions, trials, and tribulations, but you're not able to comprehend because you're stagnant like Pharaoh. ఓకే, ఇశ్రాయేలు జనాంగం కూడా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు. Even ఏంటి ఇక్కడ Israelites తీసుకొచ్చి చంపేయాలనుకుంటున్నారా అని అన్నాడు. Israelites also soon forgot what God has done in their life, and they said, "Have you brought us to this particular place so that you can kill us in this అక్కడ wilderness?" నిన్ను బయట తీసుకురావడానికి మార్గం ఉంది. There is a way for you to escape, to save. స్టాండ్ స్టిల్. But the thing is, you need to stand still. దేవుడు చేసిన కార్యాలు మీరు చూస్తారు అని అక్కడ చెప్పే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. There was a person representing God saying that stand still and take ఫరోకి position. లేరు. But no one was there for Pharaoh. ఫరోకి లేరు, No one was there for Pharaoh. ఇశ్రాయేలు జనాంగానికి ఉన్నారు. But for Israelites, yes, there was a man of అలాగా God. నీకు కూడా జరగబోయేది చెప్పి బయటికి తీసుకొచ్చి ఒక మార్గం చూపించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? Likewise, when God is sending the prophets and telling you what you're supposed to do, what are you doing instead? కదా, దానియేలు లైఫ్ లో కూడా ఏం జరిగింది? రాజుని నమ్మించేశారు, And the conspirators made the king believe and go against. ఒప్పించేశారు. They convinced the king to conspire. మ్యానిపులేటర్స్ కదా. They were very good manipulators. ఏంటంటే ఎలా ఒప్పించారు? నీకే మొక్కాలి అని చెప్పి ఆ రాజుని హైలైట్ చేసేసి ఒప్పించి ఓకే చేసేసారు వాళ్ళు. They exalted the king and passed a decree that everybody should worship only the king. ఒప్పించారు, రాజు ఒప్పుకున్నాడు కాబట్టి తప్పకుండా జరగాలి.
And when king has passed a decree, for sure it has to be come to pass. దానియేలు యొక్క సాక్ష్యము, దానియేలు యొక్క యథార్థత సింహపు నోరు మూయడం జరిగింది. Daniel was blameless and upright. That's the reason God sent the angels to shut the lion's mouth, and he was able to bail out. ఎవరైతే దేవుని ఇల్లంతటికి నమ్మకంగా ఉంటారో, దేవుడి ఇల్లు ఎవరు తెలుసా? నీ హృదయమే దేవుడి ఇల్లు. దానికి నువ్వు, నీ హృదయానికి నువ్వే నమ్మకంగా లేనప్పుడు ఇంకా దేవుడికి ఏమి నమ్మకంగా ఉంటావు నువ్వు? Whoever is faithful to the house of God, that house is you, that's your heart. If you're able to be faithful to your heart, you will be able to save yourself. ఎవరైతే దేవుని ఇల్లంతటికి నమ్మకంగా ఉంటారో వారికి ఎంత ద్రోహం నువ్వు చెయ్యాలనుకున్నా కూడా ఒక్క సాక్ష్యం ద్వారా దేవుడు వారిని తారుమారు చేయగలుగుతారు. If you are able to contend against a good man or righteous person, but remember, God can change the situations favorable to the good ఎలాగా person. నువ్వు ఎవరి గురించి నెగటివ్ గా మాట్లాడారో వారినే దేవుడు గొప్ప స్థాయిలో తీసుకెళ్ళి And కూర్చోబెడతాడు. since your attack is against a good person because of your negative attacks, God will exalt that good person in such a way that you will able to see. కాబట్టి అటువంటి వారి మీద మీరేమి యుద్ధం చేయక్కర్లేదు, దేవుడే చేసుకుంటాను, మీరు వద్దు అని చెప్పేస్తున్నారు. Therefore, you don't have to go and fight these people who are negative minded, because God himself will fight వాళ్ళ against అబద్ధ them. సాక్ష్యంతో రాని, ఏంటంటే వాళ్ళ ప్రవర్తనని వాళ్ళు బట్టలిప్పుకొని తిరుగుతున్నట్టు మనం ముందు కనబడుతుంది కదా. Let them come with false witnesses like scoundrels. We can clearly know that they are without any కాబట్టి clothes. అటువంటి అబద్ధ సాక్ష్యాలతో మనం ఏం యుద్ధం చేయొద్దు. We don't have to fight against false witnesses. ఇదే గుర్తు పెట్టుకోండి, ఎవరు నిన్ను రక్షించగలరు అన్నది. This is what you should remember. Who can save Psalms you? 105 verse 14 to 16 చూద్దాం ఒకసారి. Psalms 105 verses 14 to 16. కీర్తనలు 105వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు. నేను అభిషేకించు వారిని ముట్టకూడదనియో, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరైనాను వారికి హింస చెయ్యనీయక లేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేసెను. అది వాళ్ళ లైఫ్ అలా ఉంటది. That's how their lives would be. వాళ్ళ లైఫ్ అలా ఉంటది. అంటే ఒక్క రోజులో, ఒక్క సంవత్సరంలో జరిగిపోలేదు ఇది, ఒక్క వెంటనే జరగదు ఇది. This did not come to pass overnight. దాని యొక్క కాన్సిక్వెన్సెస్, దాని యొక్క పరిణామాలు తప్పక జరుగుతాయి. The consequences and the implications will definitely come to pass. కాబట్టి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోకు అక్కడ. Therefore, you don't have to prove నీ yourself. పక్షంలో దేవుడు యుద్ధం చేస్తాడు, నువ్వేం ప్రూవ్ చేసుకోని You అవసరం don't లేదు. have to prove yourself that God is going to fight on your behalf. నిన్ను పిలిచిన వాడికి నిన్ను రక్షించడం కూడా తెలుసు ఆయన. The one who has called you knows how to save you also. Amen. నీకేం జరిగిందో, వాళ్ళు ఎక్కడ దాక్కున్నా దేవుడు వారు చేసిన ప్రతిదీ ఆయన చూస్తూనే ఉన్నారు. God knows. He has taken a note of everything pertaining to you. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు, వారి అబద్ధాలు తెలుసు, వారి మోసం తెలుసు, వారి మ్యానిపులేషన్ అన్ని దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు యుద్ధం చేయక, టైం వేస్ట్. You don't have to wage a battle against the conspirators or manipulators. God then knows what where they are standing over there. మోసపూరితమైన మాటలు కూడా దేవుడికి తెలుసు. God knows their evil words and corrupt words. కాబట్టి నువ్వు టేకప్ చేసుకొని నువ్వు సఫర్ అవ్వడం దేవుడికి ఇష్టం లేదు. God doesn't want you to take up the case and fight against them. God is not వాళ్ళు చేయడం వల్ల, దేవుడు ఏర్పరచబడిన వారు సఫర్ అవ్వడం వల్ల దేవుడు నేను చూసుకుంటా, నాకు అవకాశం ఇవ్వని అంటున్నారు. God is telling, give me the chance, let me fight against your enemies. ఫాల్స్ అక్యూజేషన్ చేస్తే ఎంతకాలం ఉండగలుగుతుంది? How long do you think false accusation is going to survive? ఏమవుతుంది? నువ్వు ఎలా చేసావో అదే నీకు రాయబడి ఉంది. మరి దేవుడు ఏర్పరచుకున్న వారి దగ్గరకు వచ్చేసరికి ఆ నిందలు వాళ్ళకి బాధ కలిగించవచ్చు. There will be grief who are falsely accused and those who are in the Lord. అదే లాంటి నిందలు నీ మీదకి వచ్చేటప్పుడు దేవుని యొక్క తీర్పుగా మారుతుంది. But when the same accusations come against an evil person, that will come against as a judgment. కాబట్టి వాళ్ళకి నిత్య జీవము, నీకు నిత్య అగ్ని. To the righteous person it is eternal life, but for you it is eternal fire. నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు ఎక్స్పోజ్ చేస్తారు. దాగి ఉన్నవన్నీ కూడా బయలుపరచబడకపోదని వాక్యం And చెప్తుంది. everything that you do in secret will be exposed. కాబట్టి ఇక్కడ ఏమన్నాను? దేవుడే వచ్చి వారిని రక్షించును అని. What did I say? The Lord himself will come and save them. మీరు ఎవరితోనూ యుద్ధం చేయని అవసరం లేదు. Literally speaking, you don't have to నీ fight against ఆలోచనతో anybody. యుద్ధం చేయక, You don't have to fight with your own thoughts. హృదయంతో యుద్ధం చేయక. Don't fight with your heart. ఓకే, నీకు జ్ఞానముతో నీ ఇంటి వారిని కాపాడుకో, జ్ఞానంతో నీ పిల్లలతో మాట్లాడు, జ్ఞానంతో వాళ్ళు బాధ పెట్టేటట్టు చేయడం కాదు. నీకు బాధ వచ్చి ఒక మాట అనేస్తావు, కానీ నీ పిల్లలు బాధపడతారే అన్నది నీకు తెలుసా? నీకు With wisdom and patience, save your children, but you're not even bothered about how your children got afflicted because of your words and action. అంటే నిన్ను ఆశీర్వదించి ఇచ్చిన పిల్లల్ని నువ్వేం చేస్తున్నావు? What are you doing to the children who is a gift from కాబట్టి God? వాళ్ళ సాక్ష్యం కూడా నీకు చాలా అవసరం. Therefore, their witness towards you
is very important. కాబట్టి ఏ విధంగా దావీదు మంచి సాక్ష్యం కలిగి పిల్లలు నేర్పించారో అలాగా నీ సాక్ష్యంతో నీ పిల్లల్ని చూపించాలి, కానీ మీరే తప్పులు చేస్తూ మీరే మాటలతో దొరికేస్తూ ఉంటే ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? You should have a good testimony in దయ్యానికి your అవకాశం house. మీరే ఇచ్చినట్టు అవుతుంది. When you're not able to reflect your life as good testimony, what are you teaching your children? కాబట్టి ప్రతి విషయం నేను నేర్పించినప్పుడు ఎప్పటికప్పుడు పరీక్షించి పరిశీలించి దాని నుండి వదిలి క్షమాపణ పొందుకుని బయటికి రావడం చాలా ముఖ్యం. Therefore, you need to test, examine yourself constantly, and then come out to know as a good person. షలోమ్ అలేకం.